భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి చిత్ర నిర్మాణంలో భాగంగా ఈ ఈ సత్తపల్లి నియోజకవర్గ కమిటీలు ఈ సన్నాహక సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మాది తల్లాడ మండలం కొర్నవల్లి గ్రామం. నేను సహ నిర్మాతని, సత్తపల్లి నియోజకవర్గ చైర్మన్ని. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అధ్యక్షులు శ్రీ అల్లాడి రాము గారిని ఇక్కడికి టేజీ దగ్గరకు వచ్చి అలంకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎండితెరకు పరిచయం చేయబోతున్న మనందరినీ శ్రీ మహాలంకి సేనాపతి గారిని విచ్చేయవలసిందిగా సదాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ జిల్లా చైర్మన్ గారు అబ్దుల్ రెహమాన్ గారిని ఈ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పేలూరి విజయ్ కుమార్ గారు జిల్లా వైస్ చైర్మన్ గారిని కూడా ఈ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఖమ్మం జిల్లా మహిళ మామిడాల ఝాన్సీ గారు చిత్ర నిర్మాణ కమిటీ జిల్లా వైస్ చైర్మన్ గారిని కూడా ఇక్కడ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కన్వీనర్ గారు. అలాగే సత్తపల్లి నియోజకవర్గ నిర్మాణ కమిటీ కో చైర్మన్ గారు, కో కన్వీనర్ గారు దేవులపల్లి రాజకుమార్ గారిని కూడా ఈ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కోటోజు వెంకటేశ్వర్లు గారు ఈ చిత్ర నిర్మాణ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వారిని కూడా ఈ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ రాము గారు వచ్చారు. చలమల హైమావతి గారు మానవ హక్కుల సంఘ చైర్మన్ గారు ఈ టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అంటే అందరికీ ధన్యవాదములు అండి. జై భీమ్. ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఆనాటి మహనీయుడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం తన ప్రాణాలను సైతం, అప్పటి వయసు అతనిది దొడ్డి కొమరయ్య గారిది కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులోనే బహుజనుల కోసం, బహుజనవాదాన్ని బలోపేతం చేయడం కోసం మరియు తెలంగాణ ప్రజల స్వాతంత్రాల కోసం తొలి అమరుడైన మన వీరుడు దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర మీద, పుట్టుక నుంచి చావు వరకు తన జీవిత చరిత్ర మీద సినిమా నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పంతో మహాలంక సేనాపతి ఆలియా సాయిబాబు గారు ఈ చిత్ర నిర్మాణాన్ని పూనుకున్నారు. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో మమేకం చేస్తూ ఆయా కమిటీలు వేస్తూ ఈరోజు ఈ యొక్క నడక సత్తుపల్లి వరకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా, బోధనలందరికీ కూడా పేరు పేరున జై భీమ్. జై భీమ్ అనే వినాదం ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినది కాదు. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. అది మనం అందరం కూడా పాటించుకోవాలి. ఇంకా విషయం ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమం ఉందని చెప్పేసి అల్లాడి రాము గారు, రాజకుమారి గారు, కాయతోజు వెంకటేశ్వర్లు గారు, యుగంధర్ గారు వీళ్ళందరూ కూడా ఈ సత్తుపల్లి సంబంధించిన ఆయా గ్రూపుల్లో పెట్టడం జరిగింది. సొంతంగా వాళ్ళు స్టేటస్ కూడా పెట్టుకున్నారు. ఆ గ్రూపుల్లో స్టేటస్ చూసి వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి దొడ్డి కొమరయ్య ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు మన అల్లాడి రాము గారు నిర్వహిస్తారు. వారు మాట్లాడే సందర్భంగా ఆయా ఈ పేర్ల ప్రకారం ఉన్నాయన్న, ఈ విధంగా మీరు మాట్లాడించండి. మాట్లాడిన తర్వాత
మీకేమైనా సందేహాలు ఉంటే అవి కూడా అడగండి. ఖచ్చితంగా ఒక గంట సేపు ఈ కార్యక్రమం ఉంటుంది. కొంచెం లేట్ అయింది ఖమ్మం నుంచి రావడం. మీరందరూ ఆవిర్భావంగా ఏమీ అనుకోకుండా మమ్మల్ని అందరూ క్షమించి ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపిద్దామని మీతో పాటు మేము కూడా ఇక్కడ ఉంటాము. ఈ కార్యక్రమం సభ అయిపోయిన తర్వాత ఎవరైనా నూతన నటీనటులు, ఆసక్తి గల వారు ఎవరైనా నటించాలి అనుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే 1 అవర్ తర్వాత ఒక ½ అన్ అవర్ విరామం తర్వాత ఇక్కడే ఆడిషన్స్ దర్శకులు తీసుకుంటారు. ప్రతి మనిషికి 5 నిమిషాలు అవకాశం ఇస్తారు. వాళ్ళ కళని, నైపుణ్యాన్ని చూసి హైదరాబాద్లో చివరిగా అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ పాత్రకి ఎవరు వాళ్ళు ఉంటారనేది కూడా ముందు మొత్తం తెలియజేస్తారు. మళ్ళీ నాకు అవకాశం వస్తే నేను మాట్లాడతానని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక సత్తుపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా మన దొడ్డి కొమరయ్య గారు అనేటువంటి తొలి అమరుడిని గురించి మనందరినీ పరిచయం చేసినటువంటి సేనాపతి గారికి ముఖ్యంగా ధన్యవాదములు. అసలు ఈరోజు మన చుట్టాలు చనిపోతే కూడా 10 రోజుల్లో మర్చిపోతున్నారు. అటువంటిది ఒక ఈనాడు ఎప్పటికో చనిపోయినటువంటి తొలి అమరుణ్ణి ఇప్పటికి గుర్తు చేస్తూ ఒక సినిమా తీయాలి అనేటువంటి కోరికతో, మంచి సంకల్పంతో ఇట్లా 33 జిల్లాలని తిరుగుతూ మన బీసీ వర్గం అంతా కూడా వెనకబడింది అనేటువంటి విధానంతో 33 జిల్లాలు కూడా తిరిగి వారందరినీ కమిటీలు వేసి వారి కష్టాన్ని మనందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సమయాన్ని వెచ్చేసి ఈ మీటింగ్ని వినటానికి వచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఫస్ట్ టైంగా నేను ఒకటి చెప్తున్నాను. మన రెహమాన్ గారు కొంతకాలం క్రితం వచ్చి ఇట్లా దాని గురించి మన సేనాపతి గారు ఇట్లా సంగతి ఇట్లా ఇది అని చెప్పారు. చెప్తే తప్పకుండా దాన్ని చేద్దామని చెప్పేసి అనేటువంటి విధానంతో నేను కూడా సహకరించాను. అలాగే మనందరం కూడా ప్రతి జిల్లా వాళ్ళం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చూసి మనం పూర్తి స్థాయిలో అందరం కూడా దీన్ని సహకరించాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర నేనంత అయితే చెప్పలేను, కానీ కొంతవరకు తెలుసు. సరే, అది ఆ విషయం అనేది మన సేనాపతి గారు మాట్లాడతారు. ఈ విషయానికి నేను అంత మాట్లాడే అంత ఇది కాదు. తదుపరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ నిర్మాణంలో కొత్త కాబట్టి సభాధ్యక్షత అన్నీ వహించాలా, కానీ జిల్లా చైర్మన్ ఉన్నాను కాబట్టి అది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఈ సినిమా నిర్మాణం కోసం సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల్ని కలవడం కోసం మనం అందరం అన్న వయసు 65 దాటినా కూడా కాలుతో ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మన యొక్క చిత్ర నిర్మాణంలో భాగంగా సహనిర్మాతగా కూడా చేరారు. ఖమ్మం జిల్లా కో చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జ్యోతిబా పూలే ఐడియాలజీ ఖమ్మం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు, పెళ్లి విజయ్ కుమార్ గారు. ఈ చిత్ర నిర్మాణంలో కూడా జిల్లా చైర్మన్గా ఉన్నారు. వారిని ఒక 5 నిమిషాలు సందర్శించవలసిందే కోరుతున్నాం. హలో సభకు విచ్చేసిన ఈ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ బంధువులు, సహబంధువులు, మీ అందరికీ మా ఖమ్మం జిల్లా కమిటీ సమక్షంలో హాజరైనందుకు వారందరికీ కమిటీ తరఫున
మొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు లేకపోయినా ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఒక దగ్గరికి చేరడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమలో మా రైమాన్ భాయ్ దీంట్లో విజయవంతమైనట్టు లెక్క. ఎందుకంటే ఆయన ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు మమ్మల్ని అందరినీ కూడా. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మనకి 33 జిల్లాలు తిరుక్కుంటూ ఈ దొడ్డు కొమరయ్య అనే అతన్ని ఇందాక మన రాము గారు చెప్పినట్టుగా ఒక బంధువు జరిగితేనే మర్చిపోతుంటాం నెల నమాసకం కాగానే. మళ్ళా తల్లిదండ్రులు అయితే ఎప్పుడన్నా ఇప్పుడు అనుకుంటుంటాం ఏదో అమావాస్య అని చెప్పి, ఆ అమావాస్య నాడు చేసుకుంటాం, అప్పటిదాకా చేసుకోము. అయినా సరే ఈ దొడ్డు కొమరయ్య గారిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఈ సూపర్ సినిమాని అనుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య, కేజీఎఫ్లు చూస్తున్నాం మనం, బాహుబలు. అలాంటి సినిమా స్థాయి కాకపోయినా ఆ స్థాయిలో సినిమాని నిర్మించడం కోసం బాహుబలే. ఎందుకంటే 1000 మంది సహ నిర్మాతల్ని ఒక దగ్గరికి చేర్చి 1000 మందిని ఏర్పాటు చేసుకొని దీంట్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో తిరుగుతూ ఈ సినిమా తీయాలని ఒక సంకల్పంతో ఆయన దృఢ సంకల్పం. దొడ్డి కొమరయ్య గారు ప్రాణం పోతుందా ఉండదా అని చెప్పి చూసుకోలే. అతని విముక్తితో 33 జిల్లాల్లో ఈ రోజున ఈ భూమి పోరాటానికి ఒక నాంది పలికింది. ఆ విధంగానే ఈ 33 జిల్లాలు తిరిగి ఈ సినిమా తీయాలనే ఒక సంకల్పంతో మన దొడ్డి కొమరయ్య గారి సినిమా కోసం ప్రయత్నం చేస్తున్న మన సేనాపతి సినీ ఫీల్డ్లో ఓ 18-20 సంవత్సరాల అనుభవం ఉంచుకొని ఏ లవ్ స్టోరీ తీయాలి, కానీ ఆ లవ్ స్టోరీల కోసం పోకుండా ఇలాంటి చిత్రం తీయాలనే ఒక సంకల్పంతో బయటికి రావటం. అతను కూడా ఫస్ట్ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో దొడ్డి కొమరయ్య గారి గురించి కొంత విషయం తెలిసేసరికి ఆ చిత్ర నిర్మాణం తీయడానికి ఏం కావాలని చెప్పేసి దానికోసం ఒక 6 నెలలు శ్రమపడి ఆ దొడ్డి కొమరయ్య గారి స్వస్థలమైనటువంటి ఎక్కిరాల ఇవన్నీ తిరిగి ఆ ప్రాంతమంతా కూడా ఇది చేసుకొని అక్కడ అవగాహన కల్పించుకొని ఆ తర్వాత ఆ నిర్మాణానికి కావాల్సింది ఏమిటి, సినిమా తీస్తే ఆయన ఏమంటే ఇవాళ చాలామంది డబ్బులు పెట్టి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ₹1 కోటి 2 కోట్ల రూపాయలు అంటే పెద్ద లెక్క కూడా లేదు. ఇవాళ మామూలు చిన్న ప్లాట్ అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి. ఇవాళ ఎకరం 5-6 కోట్ల రూపాయలు పలుకుతుంది. ప్రతి గ్రామంలో డబ్బులు ఉన్నాయి. ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో కూడా అదే పరిస్థితిలో ఉంది. అయినా సరే చిత్ర నిర్మాణంలో కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ వస్తాడు, ₹1 కోటిన్నర పెడితే సినిమా అవుతుంది. కానీ ఆ విధంగా తీస్తే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాము. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి. చాకలైలమ్మ, ఇట్లా ఎర్రజెండాలతో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి ఎక్కడ సక్సెస్ కాలే. సినిమాల్లో ఎంత బలం ఉన్నా కానీ సినిమా కథలో ఎంత బలం ఉన్నా ఆ అంశం మీద ఎవరు సినిమా చూడరు, ఆ హీరో ఎవరని చూస్తారు. ఈ బహుజనవాదముతో తీయాలనే ఒక సంకల్పం, గట్టి దృఢ నిర్ణయంతో తీయటం ఒక అనుకోవటం. రెండోది మన దాంట్లో ఎవరు ఏమనుకోకుండా మనమంతా బానిసల్లాగా బతుకుతున్నాం ఇప్పటిదాకా కూడా, కమ్మోళ్ళ కిందో రెడ్ల కిందో వెలమోళ్ళ కిందనో. అయినా సరే ఈ బహుజనులతోనే ఈ సినిమా నిర్మాణం చేయాలి. ఎవరైతే ఆ సినిమా హాల్ మెట్ల వరకే పోగలుగుతాం, లేకపోతే సినిమా టికెట్ తీసుకొని కొనుక్కొని సినిమా చూస్తాం అంతే తప్ప సినీ చరిత్రలోకి ఇప్పటికి కూడా చాలాసార్లు అప్పుడప్పుడు మీరు టీవీలో లేకపోతే ఈ సోషల్ మీడియాలో చూస్తుంటారు మన బహుజనుల్ని ఎంత అనగదొక్కుతుంటారో. ఒక పక్క రోజు ఈ లేడీస్ మీద కూడా ఇది జరుగుతూ ఉంటాయి. కనీసం చలనచిత్రంలో వాళ్ళు నటించడానికి పోయేది కూడా వాళ్ళ అనుభవాలు చాలా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా 2 కేసులు నడుస్తున్నాయి ప్రజెంట్ రోజు సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ చిత్ర నిర్మాణం కోసం మన బహుజనులతోనే నటీనటులు తీసుకోవాలి, వాళ్ళతోనే టెక్నీషియన్స్ తీసుకోవాలి, వాళ్ళతోనే ఈ సినిమా తీయాలి, వాళ్ళ డబ్బులతోనే సినిమా తీయాలి. ఒక చిత్ర నిర్మాణం తీస్తే ఒకటే నిర్మాత అయితే ఆ నిర్మాణాన్ని ఆపితే ఎక్కడన్నా, ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు పోనీయరు. ఫిలిం సెన్సార్ బోర్డు ఆపేస్తుంది. సెన్సార్ బోర్డు చైర్మన్ ఎవరు ఉంటారంటే ఏరెడ్డి ఆయనకు అమ్మాయిని ఉంటాడు, వాళ్ళకున్న లింకులు ఉంటాయి. నిన్ననే దిల్ రాజు అనే అతన్ని ఈ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కమిటీ దీనికి చైర్మన్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు నడుస్తున్నాయి. మరి ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఆయన వినాల్సిందే. వాళ్ళ సినిమాలు నడవాలా, వాళ్ళ సినిమాల కోసమే. ఇవాళ తెలంగాణలో అత్యధిక సినిమా హాల్స్ మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. రేపు సినిమాలు హాల్ ఇస్తారో కూడా లేకపోతే నడిపిస్తారో కూడా తెలియదు. అది కూడా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఆ దిల్ రాజు చేతుల్ని, దిల్ రాజుని ఈ చైర్మన్ కోసం చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కులం ఉంది. రెండోది, మనం ఎంత శాతం ఉన్నా మన వాటా తేలట్లే.
వాళ్ళ శాతం చాలా తక్కువ ఉన్నా వాళ్ళ శాతం మీద వాటా ఎత్తి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలో ఎవరైనా పోటీ చేశారా మన బీసీలో? ఎవరికైనా టికెట్ ఇచ్చారా? ఎవరైనా గెలిచారా? గెలవలే. టికెట్ ఇవ్వలేదు, గెలవలేదు. ఎస్సీ రిజర్వేషన్ ఉంటే కంపల్సరీ వాడికి ఇయ్యక తప్పదు, ఇంకోటి పోటీ చేయలేడు కాబట్టి. ఆ విధంగానే ఈ ఖమ్మం జిల్లా కాదు, వాళ్ళ రాష్ట్ర చరిత్రలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు ఆయనకి చేసినా బహుజనులకు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈయన వచ్చినా బహుజనులకు ఏమి చేయలేదు. 117 సీట్లలో 118 సీట్లలో 64 సీట్లు రెడ్డోళ్ళకే ఇచ్చారు. మీకు తెలుసు ఆ విషయం. సిపిఐలో పొత్తు చేరితే వాళ్ళకు 3 సీట్లు ఇచ్చారు. వాళ్ళు గెలిచింది ఒకటే. కాబట్టి మనకి ఇవ్వాల్సిన అవకాశం లేదు. పక్కన సత్తుపల్లి నియోజకవర్గమే, ఆడ కూడా బీసీలకి ఏమీ లేదు, జనరల్ సీట్ అది. అయినా సరే ఎవరు బీసీలకి ఇవ్వలే. కమ్యూనిస్టులు కూడా ఎవరికి ఇయ్యరు. పేరు చెప్తారు కమ్యూనిస్టులు. ఏ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఎవరన్నా ఒక్కసారి జిల్లా పార్టీ సెక్రటరీ అదర్ పర్సన్ కమ్మ కాకుండా రెడ్డి కాకుండా ఉన్నారా ఈ రాష్ట్రంలో? స్టేట్ కమిటీ వాళ్ళే ఉంటారు, జిల్లా కమిటీలు కూడా వాళ్ళే ఉంటారు. పంచాయతీలు వస్తే మనం నరుక్కుంటాం, చస్తాం, మన స్తూపాలు కడతారు. మన స్తూపాల ముందు వాళ్ళే కుర్చీలు వేసుకొని వాళ్ళే స్టేజ్ మీద మాట్లాడతారు. తన్నండి అని చెప్పేది వాళ్ళే, తన్నుకునేది మనం, తన్నుకున్నదా సచ్చేది మనం, మళ్ళీ వాడు చంపాడంటే ఇంకోసారి చంపుకునేది కూడా మనమే. కాబట్టి మనకి ఈ చరిత్ర తెలవటం కోసం, ఈ చిత్ర నిర్మాణం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు, దీనిలో సహనిర్మాతగా 10,000 రూపాయలు పెడితే మనకి ఇవాళ మంచి టైం వస్తే 1000 రూపాయలు పెడితే కూడా టికెట్ దొరకదు. 10,000 రూపాయలతో మీరు సహనిర్మాతలుగా చేరుతున్నారు. ఈ సినిమా వెండితెర అంటే ఇప్పుడు ఇవాళ మనం ఈ ఫ్లెక్సీ పెట్టాను చూసారా, ఆ విధంగా దాని మీద ఒక ఫోటో పెట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో దాని ఆ కష్టం ఉన్న ఫలితమే చరిత్రలో నిలబడుతుంది. ఆ ఫ్లెక్సీ పెట్టాలి అంటే, ఎందుకంటే ఫ్లెక్సీలో నా ఫోటో పెట్టండి అంటే గౌక్కని పెట్టరు కదా. పెట్టాలి అంటే నేను కూడా ఏదో కష్టపడి ఉంటేనే జరుగుతుంది. దానికి ముందు నాంది పలికి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలి. నా వయసు ఏమిటి, నా వయసుతో సంబంధం లేదు, నేను ఈ సినిమా తీసిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చి ఈ నిర్ణయానికి వచ్చాడు. దీన్ని మేము ఇది చేసుకొని ఈ రోజున మా ఖమ్మం జిల్లాలో మేము కొంత వెనకబడ్డా మా రైమాన్ భాయ్ మాకంటే ముందుండి గొడవ పెట్టైనా సరే, గొడవలు పడుతూ కూడా గోల్ చేస్తూనే ఉంటాడు, మేము అరుచుకుంటూ ఉన్నాం, అయినా సరే అది ముందుకు వస్తుంది, చేపించుకుంటూ పోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న సత్తుపల్లి నియోజకవర్గం కమిటీ వేశారు. ఈ కమిటీ కూడా ఆ విధంగానే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని ముందు ఈ చిత్ర నిర్మాణానికి కావలసిన సహకారం ఇచ్చి ఆ సహ నిర్మాతలుగా మీ దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఓ 10 మంది చేరితే ఈ జిల్లాలో పూర్తవుతుంది. ఆల్రెడీ 22 ఏమో ఉన్నాయి, ఇంకొక 8 ఖాళీ ఉంది. దాంట్లో మీరు ముందుండి చేరితే ఈ నియోజకవర్గానికి మంచి పేరు ఒకటి ఉంటుంది. మీకు ఇంకొక సమస్య ఏంటంటే, సత్తుపల్లి అంటే అందరూ కూడా సగం ఆంధ్ర అనుకుంటాం, మేమైతే ఖమ్మం జిల్లా వాళ్ళు సహజంగా. కానీ ఇంత ఉత్సాహంతో మీరు బయటకు వచ్చినందుకు, ఈ తెలంగాణ పోరాట యోధుడు, మొదటి అమరుడు ఆయన దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణానికి ఇంత ఉత్సాహంగా మీరంతా దీన్ని సహకరించి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన ఈ సభా కమిటీకి మరియు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న పెళ్ళూరి అన్న ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి పెళ్ళూరి విజయ్ కుమార్ గారు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్పారు. కొంత ప్రయాస కూడి మాతో నేను సైతం అనుకుంటూ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ, అన్నకి కొంచెం ఆరోగ్యం అట్టిగా ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అన్నకి జైవ్యం తెలియజేస్తూ, అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాగైతే కమిటీ వేసామో ఖమ్మం, సేమ్ టైం పాలేరు, అదేవిధంగా మధిర వాటి కూడా వేయడం జరిగింది. ఇక్కడ వాతావరణం వచ్చేసి స్థలము మనం అనుకున్న దానికి కొంచెం మన బహుజనవాదంగా నడిపించుకుంటున్నాం కాబట్టి అక్కడే ఉండి వ్యక్తులు పరిచయం కావాల్సింది కోరుతున్నాం. ఈ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ బుక్యా కృష్ణ గారు అన్న ఇటండి. ఇప్పుడు సత్తుపల్లిలో ఎలాగైతే కమిటీ వేసామో సేమ్ టీము పాలేరు నియోజకవర్గంలో కూడా వేసాము. ఆ నియోజకవర్గం నుంచి, పాలేరు నియోజకవర్గం నుంచి అన్న చైర్మన్గా ఉన్నారు. మరియు సహాయ మాత కూడా
10,000 రూపాయలతో చేయడం జరిగింది. సేమ్ టైం అదేవిధంగా చిట్టూరి యువంధర్ గారు ఈ నియోజకవర్గ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అన్న ఆల్రెడీ ఆర్టిస్టు, అందరికి మీకు ఇక్కడ పరిచయమే. అదేవిధంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనరు దామల జయ గారిని కూడా సభాందరికి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులుగా బుక్యా మణి గారు కొనసాగుతున్నారు. వారిని పరిచయం కావాలని కోరుతున్నాం. ఇక్కడ మనం అందరం కూడా ఇది బహుజనవాదంతో మనం అందరం ఇక్కడ అందరం కూడా ఏదో చిన్న చితగా పనులు చేసుకున్న వాళ్ళమే. నిర్మాతలు అంటే కోట్లు కోట్లు పెట్టడం కాదు, బహుజనులు సినిమా చూడటం కాదు, బహుజనులు సినిమాలు తీస్తాం. బహుజనులు సినిమాలు చూస్తేనే హీరోలు అవుతున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ మరి బహుజనులు సినిమాలు తీయాలి, సినిమాలు కనపడాలి, వాళ్ళ సినిమాలు చూడడానికి ఇతరులు రావాలి అనే సంకల్పంతో సేనాపతి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనందరం స్వాగతిస్తున్నాం. అదేవిధంగా సమయాభావం తక్కువ ఉన్నది, మన కార్యక్రమం కూడా లేటుగా ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కమిటీ గతంలో కో కన్వీనర్గా ఉన్నారు, ఇప్పుడు వారిని కన్వీనర్గా అధికారికంగా ప్రకటిస్తూ ఖమ్మం జిల్లా కన్వీనర్ అయినటువంటి మామిలా ఝాన్సీ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అందరికీ జై భీములు. ముందుగా సేనాధిపతి రైమునన్న, రామన్న, ఇంకా ఏదిక ముందు ఉన్న అక్కలు అన్నలు ఎంతోమంది ఉన్నారు. అందరికీ జై భీములు. అయితే మనం దొడ్డి కొమరయ్య సినిమా ఎందుకు ఎంచుకున్నాం, సేనాధిపతి ఎవరు, అసలు దొడ్డి కొమరయ్య సినిమా అంటే ఏంటి అనేది మీరు ఒక సందేహంతో ఆలోచించుకుంటూ ఉండొచ్చా మీ అందరికీ? ఉండొచ్చు. ఓకే అన్నయ్య ఉండొచ్చు అంటాడు. అయితే ఈ సినిమా ఏంటి అనేది మన సేనాధిపతి ఇంత 33 జిల్లాల వారిగా అన్ని కమిటీలు వేసుకుంటా మన సేనాధిపతి మన కోసం ఇంత మన బహుజన బిడ్డలే ఉండాలి ఈ సినిమాలో, ఏరే వాళ్ళు అనేవాళ్ళు ఉండొద్దు. ఈ బహుజన బిడ్డలతోటి ఎందుకు తీయాలి అనుకుంటుండు అంటే సేనాధిపతి మన తెలంగాణ పౌరు దొడ్డి కొమరయ్య ఆయన ఆలోచనలు బట్టి ఆయన ఎలా ముందుకెళ్ళిండు, ఆయన ఏం చేసిండు అనే దాన్ని బట్టి మనం తీస్తే దానికి మనం ముందుకెళ్తే మన ఈ సమాజం మనకి ఒక ప్రజల నుంచి ఈ 33 జిల్లాల నుంచి ఎట్టా కమిటీలు వేసి సేనాధిపతి ఎలా చేసిండు, అసలు ఏంటి ఈ నెట్వర్క్ అనేది మొత్తం రాష్ట్ర వ్యవస్థగా మొత్తం నడుస్తుంది సోషల్ మీడియా మొత్తం. అలాగనే మీరు కూడా ఆలోచించుకొని ఈరోజు ఇక్కడ కమిటీ వేసిన అన్నలందరికీ జై భీములన్న, అందరూ కూడా మీరు అందరూ సేనాధిపతికి మంచిగా సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న. మనమందరం ఒకసారి మహనీయుడు దొడ్డి కొమరయ్య జై భీమ్ చెప్పాలి. జై భీమ్ దొడ్డి కొమరయ్య గారికి. ఎందుకు ఆ మాట అంటానంటే మాట్లాడలే రాని వారి మనుషుల్ని కూడా మాట్లాడిస్తున్నారు దొడ్డి కొమరయ్య గారు. మాట్లాడరాని వాళ్ళను తను మాట్లాడటం కూడా రాదు. అన్న కూడా కొంచెం ఇది ఉన్నాడు. ఎక్కిరాల శ్రీనివాస్ కూడా మాట్లాడే వాళ్ళని కూడా రకరకాలుగా అందరినీ మనం అందరం ఇక్కడ అనేక రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నాం. మాట్లాడాలి, నేనేదో చెప్పాలి అనే తపన ఉంటుంది, కానీ మాట్లాడనీరు. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తికి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్న సంస్థ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ సంస్థ. అందరికీ అవకాశం ఇస్తున్నారు. తనలోని భావాలని, హావాలని, తన వ్యక్తిత్వాన్ని పంచడం కోసం, అందరినీ పంచడం కోసం, అతని యొక్క విషయాలు చెప్పడం కోసం ఆ మహనీయుడు చిత్రం ద్వారా, చిత్ర కమిటీ నిర్మాణం ద్వారా కొంతమంది మీకు అనుమానం రావచ్చు. మన ఝాన్సీ గారు చెప్పినట్టు ఈ సినిమా ఏంటి, జిల్లాకి 30 మంది ఏంటి, 10,000 రూపాయలు ఏంటి, ఒక్కడు వస్తే ₹1 పెట్టి సినిమా అయిపోద్ది కదా అని రకరకాలుగా. ఇప్పుడు చిత్రరంగం, తెలంగాణ చిత్రరంగమే కాదు, యావత్ భారతదేశం కూడా ఈ సినిమా వైపు చూస్తుంది. ఎందుకు సహనిర్మాతలు ఏంటి, అసలు వీళ్ళంతా ఎందుకు వీళ్ళందరూ మమేకమవుతున్నారు అనే దాని గురించి పూర్తిగా విశ్లేషణగా మన సేనాపతిగా వివరిస్తారు. దాంట్లో భాగంగా ఇప్పుడు చిట్టూరి గంజి ఝాన్సీ గారు వచ్చారు, పరిచయం కావాల్సిందే కోరుతున్నాం. సత్తుపల్లి నియోజకవర్గ నిర్మాణ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. అదేవిధంగా మనం ఎవరు మాట్లాడినా కూడా చిత్ర నిర్మాణానికి సంబంధించిన విషయాలే మాట్లాడాలి.
చిత్రానికి సంబంధించిన విషయం మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా కూడా నాతో సహా వేరే పొలిటికల్గా వ్యక్తిగతాలుగా సంఘాల వారీగా మనకి పని లేదు. మనకి ఇక్కడ మహనీయుడి చిత్ర నిర్మాణం ఎలా జరగాలి, దానికి మనం ఎలా సహకారం చేయాలి, ఏం చేయాలి అనేది మీ సందేహాలు కూడా ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అనుకుంటాము మామూలు సాదా వ్యక్తులని, ఒక్కొక్కళ్ళు ఒక 500 మంది సమానంగా పనిచేస్తారు. వాళ్ళకింత అంత సమూహం ఉంటుంది. మనం ఆ దృష్టి పెట్టుకొని సత్తుపల్లి నియోజకవర్గంలో 1,00,000 మంది ఉంటారా అన్న? 1,00,000 మంది ఉంటారు కదా. 1,00,000 మందిలో ఒక 1000 మందికి మెసేజ్ పోయి ఉంటుంది. 1,00,000 మందిలో ఈ పాంప్లెట్ వచ్చేసి, ఈ బ్యానర్ వచ్చేసి 1000 మందికి పోయి ఉంటుంది. 1000 మందిలో 500 మంది చూసుంటారు. 500 మందిలో మనం ఇక్కడ వచ్చాము అంటే మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం అసలైన బహుజనవాదులం. అసలైన బహుజనవాదులం. చూశారు వాట్సాప్, ఓకే, వాళ్ళు కూడా బహుజనవాదులే. కానీ మనం వాళ్ళకి కనువిప్పు చేయాలి అంటే మీరు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎంతమందినా సరే మా అందరూ కూడా ముఖ్య అతిథులే. రేపు ఈ నిర్మాణ కమిటీలో సత్తుపల్లిలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా, ఏం జరిగినా, రేపు సినిమా రిలీజ్ అయినా, వాల్ పోస్టర్ అయినా, రేపు సహనిర్మాత సన్మాన కార్యక్రమం ఉంటుంది ఖమ్మం జిల్లాలో, జిల్లా కేంద్రంగా. సహనిర్మాతకి సన్మాన కార్యక్రమం ఎందుకు ఉంటుంది? ఒక సినిమా తీయడం కోసం 10,000 రూపాయలతో స్వచ్ఛందంగా నేను సహనిర్మాతకు చేరాను అని అతన్ని గుర్తించడం కోసం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో భక్తరామదాసు కళాక్షేత్రంలో 29 మంది ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళకి పేరున వాళ్ళకి అక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. సహనిర్మాతలకి అదొక గొప్ప కార్యక్రమము. వాళ్ళందరికీ మనము ఈ బహుజనులందరికీ కనువిప్పు కలగాలని చెప్పేసి ఇప్పటికైనా మహనీయుల చరిత్ర బయటికి రావాలి. మనం ఎంతకాలం ఇలా ఉంటాము ఏంటి అనేది అధ్యయనం చేసుకుని ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిట్టూరి యుగంధర్ గారు, కళాకారుడు, ఆర్టిస్టు, సీనియర్, ఇక్కడ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అన్నగారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య సినిమా దర్శకులైనటువంటి డైరెక్టర్ గారికి మరియు జిల్లా చైర్మన్ గారికి, విచ్చేసిన పెద్దలకు మరియు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. దొడ్డి కొమరయ్య చరిత్ర ఒక వీరోచిత చరిత్ర. తెలంగాణ పోరాట వీరుల గురించి ఇంతవరకు చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి. కేవలం ఇతర ప్రాంతాలై అవి వచ్చినాయి తప్ప తెలంగాణ పోరాట చరిత్రను చూపించినటువంటి మన డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాటం సాగించిన వారిలో ముందు వరుసలో ఉన్నారు దొడ్డి కొమరయ్య గారు. ఆనాడు నిజాం ముస్కరణ తుపాకీ గుండ్లకి ఎదురొడ్డి నిలిచి తొలి అమరుడిగా నిలిచాడు మన దొడ్డి కొమరయ్య గారు. అలాంటి వీరోచిత వీరుడి చరిత్రని తెరకెక్కించి మరి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలోనే ముందు అమరుడైనటువంటి ఒక తొలి అమరుడి గురించి వీరోచితంగా, ఒక ధైర్యంగా మరి తెలంగాణ ప్రజలకి, ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మన డైరెక్టర్ గారు ఈ సినిమా నిర్మాణం కోసం దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మన రెహమాన్ సార్ చెప్పినట్టుగా ఒక సినిమా తీయాలంటే 1-2 కోట్లు ఎవరైనా ముందుకు వస్తారు, లాభార్జనతో వస్తారు. కానీ అలాంటిది కాకుండా తెలంగాణలో బహుజనులు 33 జిల్లాలలో బహుజనులు మమేకం చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఇది నా సినిమా అని ప్రతి జిల్లాలో గుండెలు ఎదురొడ్డి నిలిచినటువంటి దొడ్డి కొమరయ్య గారి గురించి ప్రతి ఒక్కరు ఇది నా సినిమాని చెప్పుకునే విధంగా బహుజనులను ఒక దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నటువంటి డైరెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి చరిత్రకు ముందు సాకల ఐలమ్మ గారు లాంటి చరిత్రలు కూడా వచ్చాయి. కానీ కేవలం 2-3 నిర్మాతలుగా ఉండి దాన్ని నిర్మించారు. ఇది అలా కాకుండా ఈ దొడ్డి కొమరయ్య సినిమా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులని మమేకం చేస్తూ అందరూ కూడా ఈ సినిమా మా కుటుంబం చూడాలనే విధంగా ప్రతి ఒక్కరు విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా బహుజనుల కోసం మా మల్లన్న దర్శకత్వంలో ఒక చిన్న యూట్యూబ్ తీసాం, బహుజన రాజ్యం అని. సేమ్ వారి ఆశయాలతోటే ఈ సినిమా తీయడం జరిగింది. అది చిన్నది కానీ ఇది ఒక తెలంగాణ
ప్రజలందరి మమేకం చేస్తూ తీసినటువంటి సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మనం ఈరోజు సత్తుపల్లిలో ఆదివారం అందరికీ రకరకాలుగా మరి కార్యక్రమాలు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఇంకేదైనా అటువంటి సమయాన్ని కూడా మహనీయుడు దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్ర సన్నాహక సమావేశం గురించి ఒక ఆలోచనతోటి సమయాన్ని కేటాయించారు. మేము మీ అందరికీ పదే క్షమాపణ కోరుకుంటున్నాము. లేటుగా జరిగింది సభ, అనుకున్న టయానికి కాకుండా. ఇంకా కొంచెం మాట్లాడే వ్యక్తులు అందరూ కూడా మాట్లాడాలనే తపన అందరికీ అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి 2 నిమిషాలు వారి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు ఇక్కడ చెప్పాల్సిందే. ఎందుకంటున్నా ఆ మాట అంటే, కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు ఏదో చెప్పాలని అనుకుంటారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్న నేను మాట్లాడాలనుకున్నాను, నాకు అవకాశం ఇవ్వలేదన్నా అని అంటారు. ఆ ఇబ్బందుల్లో మేము కూడా ఎదుర్కొన్న వాళ్ళమే. అట్లా ఎన్నో సమావేశాలకు వెళ్ళి వాటికి వెళ్ళి మాట్లాడి ఇవ్వకుండా అక్కడ కూర్చొని మాట్లాడే, ఇది రౌండ్ టేబుల్ సమావేశం లాగానే జరుగుతుంది. మనకు ఒక ప్లాట్ఫామ్ వేదికలాగా ఉండాలి. కాబట్టి మేము కూడా మీలాగా జిల్లా చైర్మన్ అయినా కూడా, మహాలంక సేనాపతి చిత్ర దర్శకుడైనా కూడా, కథ స్టీల్ ప్లే మాటలు దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి అయినా కూడా మనందరం కూడా ఒకటే మమేకమయ్యి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒక వేదిక ఉండాలి, ఒక టీం ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పైతే ఆ యొక్క జిల్లా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కో చైర్మన్ కానీ ఒక నిర్మాణం ఉంటే వారి ద్వారా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి మనం పేర్లు పెట్టుకోవడం తప్ప మాకు పైనుంచి ఏం వచ్చినాయి చేసినాయి మాకేదో అని కాదు. అటువంటివి కూడా ఉండదు. ఆ ఫీలింగ్ కూడా మాకు లేదు. మీరందరూ కూడా చైర్మన్లే, మీరందరూ కూడా కో చైర్మన్లే, మీరందరూ కూడా దర్శకులే, మీరందరూ కూడా నిర్మాతలే అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు సాగుతున్నాం. కానీ ముందుకు పనిచేసే వాళ్ళు రావాలి కాబట్టి మేము ఒక టీం లాంటిది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా మన మహాలంక సేనాపతి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. మీరందరూ మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు మీరందరి విషయాల్ని గమనంలో పెట్టుకొని అసలు సినిమా ఎందుకు నిర్మించాలి, ఎందుకు ఆలోచన వచ్చిందనేది కూడా తను కూడా భాగస్వామ్యం చేసుకుంటారు. సమయస్ఫూర్తితోటి మీరు 2 నిమిషాలు మీరు పరిచయం అవుతూ, మీ వ్యక్తిగతంగా పరిచయం అవుతూ, మీ ఆర్గనైజేషన్లో ఉన్న పేరు చెప్పుకుంటూ కూడా మీరు పరిచయం అయ్యి 2 నిమిషాలు ప్రతి ఒక్కళ్ళు ఈ మైక్ ద్వారా చెప్పవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ అల్లాడి రాము అంటే నా ఫ్రెండ్ అండి, టైలరు అండి. మనం చేసేది టైలరింగ్ వృత్తి. అయితే ఈయన ఒక సినిమా తీస్తున్నామని చెప్పేసి ఈ కార్యక్రమానికి రామని చెప్పేసి నాకు ఒక వారం కిందే చెప్పారు. అయితే ఈ అల్లాడి రాము గారు సినిమా చేస్తున్నారన్న సంగతి నాకు తెలియదు ఇప్పటివరకు. వచ్చిన తర్వాత తెలిసింది. దొడ్డి కొమరయ్య గారి ఏదో భూమి పోరాటం గురించి తీస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత నాకు సంతోషం కలిగింది. కాబట్టి మీ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ, ఇక్కడ అందరూ ఒక మాట గమనించండి. ఇందులో ఒక మాట గమనించండి. నేను మాట్లాడినన్నా, నేను వద్దన్నా మైక్ పాస్ చేసిండాడు. గమనించారా మీరందరూ? అటు మైకు అన్నగారు అటు పాస్ చేశారు. కానీ ఇది ఇచ్చేసరికి పవర్ అంతా అన్నకు వచ్చేసింది. ఏం మాట్లాడాడు. అది పోరాట యోధుల సినిమా పేరు మీద సినిమా తీద్దామనేది ఉద్దేశంతో వచ్చిన బహుజన మిత్రులు సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు సమయం చాలా తక్కువ, అందరికి ఆకలి సమయం కాబట్టి అన్ని రంగాల్లో మన బహుజనవాదం ఎందుకు ఉండకూడదు? రాజకీయ రంగంలో ఎట్లాగో మనం ఉండలేము. రాజకీయాలుగా విడిపోయి ఉన్నటువంటి బహుజన రంగాన్ని ఈ సినిమా రూపంలో ఐక్యం చేయడం కోసం ఏదో చిరు ప్రయత్నంగా మన సేనాపతి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
మనం కూడా సున్నితంగా ఆలోచించి విడిపోయిన వర్గాన్ని సినిమా రూపంలో ఐక్యం చేయడం. సినిమాలు మనం ఏదో కోట్లు వస్తాయని కాదు, ఏదో జరిగిపోద్దని కాదు. ఒక చిన్నపాటి పండగనో ఏమైనా బంధువులు వస్తే ₹1000 ఖర్చు అయిపోతాయి. మనమేమో ప్రాణత్యాగం చేయట్లేదు, వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, మన స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వేచ్ఛావాయుని మనం పిలుస్తూ ఉన్నాం, ఎంతో కొంత సంపాదించుకున్నాం, మంచిగానే తిరుగుతూ ఉన్నాం. మనం చేయాల్సింది ఏంది? పోరాటం కాదు, సమయాన్ని వృధా చేయడం కూడా కాదు. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మనం బహుజనవాదాన్ని బలపరచడం కోసం ఖర్చు చేయడం. దీంతో మన ఏది ఏం లేదు, కోట్లు రావడం కోసం కాదు. మన బహుజనవాదాన్ని ఈ రూపంలో కొంతమంది యువతని ఆకర్షించడానికి చేస్తున్నాడు చిరు ప్రయత్నాన్ని మనం ఆలోచన చేసి ఈ ప్రయత్నాన్ని మీరు గమనంలో తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అక్కుపాష అండి. ఆర్టీసీలో మెకానిక్ పనిచేస్తాను. రామన్న గారు ఒక చిన్న కార్యక్రమం ఉంది రావని అంటే అన్న వచ్చాను. సార్ ఇక్కడ వచ్చి చూస్తే కుమారవేయ గారి సినిమా అది బాగా నచ్చింది నాకు. ఈ పోరాట విధానము బలహీన వర్గాల గురించి మంచి విధానం చేసే సినిమా బాగా నచ్చింది. అన్ని విధాలుగా మంచి కూడా జరగాలని కోరుతూ చేస్తున్నాను. అందరికీ జైభీం అండి. నా పేరు మల్లన్న, డైరెక్టర్, నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పటివరకు 4-5 తీశానండి. ప్రతిదీ అవార్డు. నేను కాంపిటీషన్ పంపిస్తుంటాను ప్రతిదీ కూడా. మన యుగంధర్ గారితో అక్షరజ్యోతిని తీశాను, అది అవార్డే. 100% సాధ్యమే. మన దివ్యాంగులు ఏదైతే ఉన్నారో మేము దేనికి పనికిరాము, మాకు చావే శరణ్యం అనుకున్న వాళ్ళను కూడా మేమే ఏదో ఒక పని చేసి బతకగలం అనే దాన్ని చూపించాం. ఒక దాంట్లోని ఒక సినిమాలో ఆడపిల్లని చదివిస్తే ఏం జరిగిద్దనే చూపించాను. రేపు ఇంకోటి సాధ్వి ఈ ఉంది కదా, సాధ్వి పోలీస్ ఆఫీసర్ ఆవిడ. అయితే ఈ గంజాయి బ్యాచ్, ఈ ఆడపిల్లల టీచింగ్ అన్నీ దాంట్లో ఉంటాయండి. స్టార్ట్ చేసి ఇంకా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జేబీమండి. నా పేరు ధనుష్ అండి. మా చాట్రా మండలం. షార్ట్ ఫిల్మ్లో తీస్తూ ఉంటాం మల్లన్న గారి ద్వారాగా. యుగేంద్ర గారు సార్ తెలుసు, అలాగే స్వామి గారు తెలుసు. ఈ పోస్టర్ నాకు 9 గంటలు పెట్టారు. పెడితే మల్లన్న గారు టైం లేదు, మరి తొందరగా వెళ్ళేద్దాం అంటే, సరే నువ్వు తొందరగా వచ్చేనా, మన కొబ్బరం భీం గారి తాలూకు చేయాలంటే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మల్లన్న గారు చెప్పారు. నేను ఎవరో ఏంటి అని చెప్పేసి సేనాపతి గారు దర్శకులు ఎవరైనా చూస్తే యువ నాయకులు, ఉత్సాహం కలిగినటువంటి నాయకులు నాకు అప్పుడు అర్థమైపోయింది. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి చేయాలని నాకు కోరిక, తపన ఎంతో ఉంది. మేము కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటివి ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా పేరు చింతలపూడి మండలం సీతానగరం అండి. నా పేరు ఎస్కే సైద్ బాజీ. ఈ సినిమా అందరం కలిసి మంచిగా తీసి మంచిగా ఆడాలని కోరుకుంటున్నానండి. మంచిగా ఆడద్దే చెప్పాను. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్ కూడా. మనం ఎప్పుడు కార్యక్రమం పెట్టినా కూడా అప్పుడే మనం గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి. నా పేరు డాక్టర్ చల్మాల హైమావతి. మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సంస్థ, ఆ సంస్థ ఫౌండర్ కూడా నేనే. సుమారు మన సత్తుపల్లి అంటేనే మాకు చాలా ఇష్టం. అది రాము గారు 2016లో మాకు పరిచయము. సుమారు 1,00,000 మందికి కుట్టు మిషన్ నేర్పించాము. ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి నోటెడ్ అనమాట. మా పుట్టిల్లు ఏదమ్మా అంటే అది సొసైటీ, అదేంటి పంచాయతీ ఆఫీసులు అనమాట. అలాగా ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి చాటింపు వేపించి అక్కడున్న ప్రజలందరికీ కూడా మనం ఒకరికి సహాయం చేస్తాం, ఇద్దరికి సహాయం చేస్తాం. కానీ కొన్ని ఆడపిల్లలు కొంతమంది ఫ్యామిలీ ఇష్యూతో కొంత కార్యక్రమాల్లో బయటికి రాలేకపోతున్నారు, కొన్ని ఫ్యామిలీ ఇష్యూలు. అలాంటి దాంట్లో మనం ముందుకెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి పంచాయతీ ప్రెసిడెంట్ని పట్టుకొని ఇక్కడ మట్ట రాఘవమ్మ గారు, దయానంద్ గారు, మాకు బెదర్స్ వదిన గారు, ఆ ఫ్యామిలీ మాకు సపోర్ట్గా ఉండే నానాడు. వారందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి సుమారుగా 1,00,000 మందికి కుట్టు మిషన్ నేర్పించాము. వారందరికి సర్టిఫికెట్లు ఇప్పించాము. వారందరికి కొంతమందికి మిషన్లు ఇప్పించాము. సత్తుపల్లి అంటే మా ఫ్యామిలీ అనమాట.
నా సొంత అమ్మ లెక్క అనమాట. సత్యపల్లి అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఖమ్మంలో ఉన్నాము. రాము గారి పిలువలోనే అసలు ఏంటి అనేది చూడటానికి వచ్చాము. ఆ కుటుంబాలు, చిన్న కుటుంబాలు ఇలువలేంటో, బహుజన కుటుంబాల ఇలువలేంటో నాకు తెలుసు. ఏదో పేపర్లో చదివి చెప్పుకోవటం కాదు, ప్రతి కుటుంబం బాధ ఏంటో నాకు తెలుసు. ఆ బిడ్డల విలువేంటో, బిడ్డల కష్టాలేంటో నాకు డోర్ టు డోర్ తెలుసు అన్నమాట. అది నేను చెప్పగలుగుతున్నాను. నిజంగా ఈరోజు అది చూసే సరే ఏదో ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకోకుండా ఒక ఆడపిల్లల ఉండి కూడా మన వంతు మనం చేయాలి, ఈ సమాజానికి చేయాలని ఆనాడు కొన్నాం. తర్వాత ఒక ఫ్యామిలీ ఇష్యూలు జరుగుతున్నాయి. ఆ ఫ్యామిలీ ఇష్యూ మీద మానవ హక్కులు అనే ఒక సంస్థ స్థాపించాము. దాంట్లో సుమారు ఒక 5,000 మందికి కుటుంబాలు పనిచేస్తున్నాయి. అన్ని కుటుంబాల గురించి కూడా నేను ఒక్కదాన్ని చేయకోకుండా ఆ కుటుంబంలో ఆ సభ్యులు ఇప్పుడు మనం అందరం కలిస్తేనమాట. ఒక రూట్ వేయాలన్నా 10 మందిని కలవాలి, కలిస్తేనే ఒకరు వెళ్తే ఏది కాదు. అలాగే అన్ని కుటుంబాల సమస్యలు, పిల్లలు ఈరోజు చిన్నపిల్లల విషయాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 నెలల పిల్లలు కూడా ఒక పాడు చేసి ఒక సమాజంలో మనం ఉన్నాము. ఆ పిల్లల్ని కాకులు పక్షులు ఈ రోజున ఎలా కాపాడుకుంటున్నాయా అలా కాపాడుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవన్నీ చూసిన తర్వాత సుమారుగా 14,000 కుటుంబాలను మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి కలపటం జరిగింది. ఆడపిల్లల విషయాలు కొన్ని లక్షలు చేశాము. అలాగే నేను చేయటం కాకుండా నాతో పాటు ఒక 5,000 మందిని కూడా తయారు చేసి ఒక టీం తయారు చేసి నేను ఈరోజు కష్టపడుతున్నా. చాలా విలువైన టైము. అయినా సరే రాము గారి గురించి అసలు సినిమా ఏంటి అసలు అంటే నాకే తెలియదు అమ్మ, మీరు ఒకసారి రండి అన్నారు. అంటే సినిమా మనం చూడటమే తెలుసు, దాంట్లో కూడా మనం కూడా ఉంటామనేది చాలా హ్యాపీ. అందులో కొమరయ్య గారి గురించి మేము చాలా విన్నాము. ఆయన చేసి చనిపోయారు, మేము చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేశాడు, మేము చేస్తూనే ఉన్నాం. అలాంటిది నిజంగా సేనాపతి, ఆ పేరులోనే ఉందన్నమాట ఒక సైన్యం. ఆ పేరులోనే నాన్నగారు అమ్మగారు ఆనాడే పెట్టారు. మీరు నిజంగా చిన్న వయసులో పెద్ద ఈ సినిమా అనేది పెద్ద టాస్క్. అందులో నిలబడాలంటే వాళ్ళని చూడటం వరకే మనకు తెలుసు, వాళ్ళతో ప్రయాణం చేయాలన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నా మనకు దొరకవు. అంటే అందరూ కింద నుంచి కష్టపడిన వ్యక్తులే, అయినా సరే వారిని తాకాలంటే మనకి ఆ సమయం ఉండదు, అసలు మన దగ్గరికి రానేరు ఫస్ట్. అలాంటిది కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఈరోజు చిన్న వయసు మళ్ళీ మీది కూడా అలాంటిది ఇంత ముందుకు వచ్చి ఇంతమందిని తయారు చేసి ప్రతి గ్రామాల్లో మీటింగ్ పెట్టి ప్రతి గ్రామానికి జిల్లాల్లో మీటింగ్ పెట్టి అందరూ కూడా ఈ సినిమా సక్సెస్, ఈ సినిమా కష్టం, ఈ సినిమాకి ఫైనల్స్గా అందరం మనం ఉందామని ముందుకు తీసుకురావడమే చాలా పెద్ద టాస్క్ ఇది. నిజంగా నాన్న మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మా టీంలో కూడా నేను మళ్ళీ ప్రోగ్రామ్ మీకు మా ఖమ్మం ఆఫీస్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. చేసినప్పుడు అందరూ రావాలి ఆ రోజున. నిజంగా మంచి కార్యక్రమం ఇది. 10,000 అనేది ఆడపిల్లలకి చిన్న 2 రోజులకు 3 రోజులకు మనం డొనేషన్ చేసే చిన్న అమౌంట్ అది. అలాంటిది అందును కూడా కొన్ని లక్షలు అడగటల్లా వేలే అడుగుతున్నారు. నిజంగా ఈ సినిమా కనుక ఈరోజు ప్రయాణం ఒక కొమరయ్య గారి గురించి ఆగకూడదు నాన్న. చాలా ఇప్పుడు మన గౌడు సర్దార్ పాపారాయ్ గౌడు అది మేము ఈ మంజర్లో మా క్యాస్ట్లో మొత్తం కూడా మంచి చాలా ఖరీదు చేపించి ఒక విగ్రహం తయారు చేయించాం, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాగే అన్ని క్యాస్ట్లో కూడా ఉండాలనేది కోరుకుంటారు ఎవరైనా. అన్నీ ఇప్పుడు సర్దార్ పాపారాయ్ గారు, సాకల ఐలమ్మ గారు, ఇంకా చాలా ఉన్నారు. అంతే మన దేశానికి మన కోసం కష్టపడి చనిపోయారు. వారిని గురించి తీయటం అనేది నిజంగా ఇందాక అన్నారు, చనిపోతే 10 రోజులైతే మర్చిపోతారని. వాళ్ళు శిరస్థాగా నిలిచిపోతారు. ఆ నిలిచిపోయింది ఇంకా సరే ఒక అందరి గుండెలు ఇప్పుడున్న జనరేషన్లకు కూడా రానున్న జనరేషన్లకు కూడా మీరు చూపిస్తున్నారంటే గ్రేట్, చాలా గ్రేటు. దానికి మేము సపోర్ట్గా ఉంటాం. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఆ కులాల గురించి నాకే తెలుసు. అందరూ కూడా సొసైటీ దాని పేరేంటి పంచాయతీ ఆఫీసులో వర్క్, అక్కడ ఊరు మొత్తం నేర్పాలంటే దాదాపు 200-300 మంది పిల్లలు అయ్యేవాళ్ళు. అందరూ సాటింపు వేపిస్తే మిషన్ ఉందమ్మ పలానా రోజున మీరు రావాలి అంటే, అప్పుడు కొన్ని కుటుంబాలు వాళ్ళందరూ నేర్చుకోంగులోనే నీళ్లు చల్లుకునేవాళ్ళు. అంటే మీరు తక్కువ కులము, మీరు మా ఇంట్లోకి వచ్చారు అని నీళ్లు చల్లుకునేది నేను కళ్ళారా చూశాను. అమ్మ మీరున్నప్పుడే గౌరవిస్తున్నారు, మీరు వెళ్ళిన తర్వాత నీళ్లు చల్లుకుంటున్నారు.
అమ్మ అంటే ఆ నీళ్లు చల్లుకునే వాళ్ళ ఇంటి దగ్గరికి నేను రాను, ఇది నేను కళ్ళారా చూసే నేను రాను అని పంచాయతీ ఆఫీసులో చెట్ల కింద నేర్పేదాన్ని. ఆ చెట్టు కిందని ప్రశాంతంగా ఉండేవాళ్ళు. చక్కగా శుభ్రం చేసుకొని ఒక పేపర్ వేసుకొని కూర్చొని 100-150 మందికి క్లాస్ చెప్తే అందరూ 2 గంటలు నేర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజున అందరూ కుట్టు మిషన్ నేర్చుకొని అదే వాళ్ళ దగ్గర ఈ రోజున మళ్ళీ కుట్టించుకోవడానికి వెళ్తున్నారు. అమ్మ ఆ రోజున నీళ్ళు చల్లుకున్నారు కదా అంటే గ్రామాల పేర్లు చెప్పకూడదు నేను. వాళ్ళు ఈ రోజున మిషన్ నాకు బట్టలు కుట్టించుకోవడానికి వస్తున్నారమ్మా అంటారు. అమ్మ అన్న ఒక పదం నాకు వచ్చింది ఇక్కడ. సత్తిపల్లి అంటేనే చాలా చాలా ఇష్టం. ఈ సత్తిపల్లి కోసం చాలా కష్టపడ్డాం. సత్తిపల్లిలో 2016లో ఏసీ కుటుంబాలు ఉంటాయి, ఆ చివరు ఉంటాయి, చర్చి ఉంటుంది అక్కడ. మన సత్తిపల్లి స్టార్టింగ్లోనే ఉంటాయి. ఆ ఏసీ కుటుంబాల్లో కుట్టు మిషన్ నేర్పిస్తుంటే అందులోకి వెళ్ళి భర్త మళ్ళీ నా దగ్గర రాకూడదంటే సిగరెట్లు పెట్టి కాల్చారు ఆ మహిళని. ఏంటమ్మా ఈ రోజు మిషన్కి రావట్లేదంటే నా భర్త ఇట్లా చేస్తుంటే ఒళ్ళు నిండి సిగరెట్లు కాల్చారు. అది మన ఎస్పీ గారు, అప్పుడు డిఎస్పీ గారు పేరు గుర్తులేదు, అయ్యా అంటే అది మేమేం చేయకూడదు, మీరు చేయండి, మీకు సపోర్ట్ ఉంటా అన్నారు. ఆ గుడిసెలు మొత్తం కాల్ చేసిందే మేము. ఒక ఏసీ అప్పుడు మేమేం పని చేసుకోవాలని అడిగారు. ఆ గుడిసెలు మొత్తం కాల్చిన తర్వాత అందులో ఉన్న పని వాళ్ళు 200 మంది ఉన్నారు. అప్పుడు తుమ్మల అంకుల్ గారు, ఇక్కడ తుమ్మల మినిస్టర్ గారు చేసేది. అప్పుడు వాళ్ళకి ఆ గొడవలు మొత్తానికి ఇల్లు కట్టించాం, తుమ్మల గారు కట్టించారు. అప్పుడు ఆ కుటుంబాలు ఇప్పుడు లేవు. వాళ్ళందరికీ కుట్టు మిషన్ నేర్పించే బాధ్యత నాది. అక్కడ ఇల్లు కట్టించే బాధ్యత అంకుల్ గారు తీసుకున్నారు, తుమ్మల గారు తీసుకున్నారు. నిజంగా సత్తిపల్లి అనేది నాకు చాలా ఇష్టం. నిజంగా ఇప్పుడు సత్తిపల్లి ప్రెసిడెంట్ గారు ఎవరు నియమించారు? రాము గారా? నా పేరు రాజకుమారి, సత్తుపల్లి అండి. దీని గురించి అసలు ఏమీ తెలియదు నాకు. అయినా నేను ఎవరో చెప్తే తెలుసుకోవాలని మహబూబాబాద్ వెళ్ళి సేనాపతి సార్ని కలుసుకొని అక్కడ ఆడిషన్ చూసుకొని ఇక్కడ ఇంతమందిని చేర్చాము. ఈ దొడ్డి కొమరయ్య సినిమాలో కో కన్వీనర్ని నేను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ రాణి. ఇది సార్కి అబ్బాయికి సార్ అంటాం కూడా నేను, ఎందుకంటే నా కొడుకు ఏజ్ ఉంది. అట్లాంటి థాట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాన్న నువ్వు ఇది మేము ఇంట్లో కూర్చొని బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, మా ఏజ్ వాళ్ళకు కూడా ఇంత ఉత్సాహాన్ని కల్పించినందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే ఏం పని ఉంటుంది ఈ ఏజ్లో, ఏం ఉండదు కదా, ఇంట్లోనే ఉంటున్నాం. అయితే మేము చెయ్యగలం అనే ఒక ఎనర్జీ వచ్చింది మాలో. అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏం లేదు. అందరికీ థ్యాంక్స్ అమ్మా. నా పేరు బుక్యామణి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మాది వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను. గత ఒక 6 నెలలుగా దొడ్డి కుమరయ్య సినిమా నిర్మాణం ఇక్కడ జరుగుతుందనేసి తెలిసింది ఖమ్మంలో. ఒక 4 నెలల క్రితం సేనాధిపతి గారిని కలవటానికి కూడా వెళ్ళాము. అందుకు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వతంత్ర తన తెలంగాణ రైతాంగ పోరాట సాయుధ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారి చిత్ర నిర్మాణంలో నేను కూడా ఒక భాగంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ఇక్కడ సత్తుపల్లి గ్రామంలో ఈ కమిటీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెప్పండి. నేను దొడ్డి కొమరయ్య సినిమాలో సహ నిర్మాతగా చేరుతున్నాను. నెక్స్ట్ వీక్లో చేరుతున్నాను. నేను కో కన్వీనర్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పులిపాటి నరసింహరావు.
ఓల్డ్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాల్లో విలన్ కేసానికి నేను పిఏగా చేశాను. తర్వాత చాలా పెద్ద సినిమాలు సింహాసనం, గ్యాంగ్ లీడరు, క్షణం క్షణం, పైలాపచ్చీసు, రావుగారింట్లో రౌడీ, గండిపేట రాసు, పృథ్వీరాజు, నరేష్ హీరోగా చాలా సినిమాలకు డబ్బింగ్ వర్క్ చేశాను. ఆ తదుపరి మా గురువుగారు చనిపోయాక శ్రీ మహాలక్ష్మి కళాబృందం ఒకటి స్థాపించాను. దీని ద్వారాగా మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జబర్దస్త్ ఐప్రా టీమ్ ప్రోగ్రాం, తర్వాత మన రామకృష్ణ గారితో ప్రోగ్రామ్స్, తర్వాత అలాగే ఇప్పుడు మధుప్రియ, మేఘన మూవీ ఆర్టిస్ట్తో ఈవెంట్స్ కూడా చేస్తాను. ఒక 60 షార్ట్ ఫిల్మ్స్కి నేను డైరెక్షన్ చేశాను, ఎన్నో అవార్డులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మైలవారంలో డాక్టర్ విశ్వామిత్రం సినిమా తీస్తున్నారు. సినిమా మన ఆధ్వర్యం జరుగుతుంది. గుంటూరు, సచ్చనపల్లి, ఖమ్మం తదితర సినిమాలు తీసేవాళ్ళంతా కూడా మన పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్స్, ఏ కెమెరా వాడాలి, ఏ మేకప్, ఇవన్నీ నా సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే నా సినిమా ఫీల్డ్ చాలా అనుభవం ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సినిమా కెమెరాలో ఫిల్మ్ ఉండేది. ఒక ఆర్టిస్టు ఒక 5 మినిట్ డైలాగ్ కనుక తప్పుపోతే ప్రొడ్యూసర్కి 5,000 వేసు. ఆ ఫిలిం కూడా కెమెరాలో పెడతానికి కోటా ప్రకారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు షిప్పు ఒక ఆర్టిస్ట్ డైలాగ్ 10 సార్లు పైన ఎమ్మటిని డిలీట్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. ఆ టైం నుండి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. ఆల్రెడీ ఈ సినిమా గురించి నాకు ఆంధ్ర కళాకారులు గ్రూపు, కొన్ని ఫిలిం ఛాంబర్ గ్రూపులు వచ్చినాయి. ఎవరికో ఫోన్ చేశాను నేను డైరెక్టర్ గారికి, ఇలా క్రౌడ్ ప్రింట్తో ఎలా చేస్తాను అన్న, ఈ సినిమా చాలా పెద్ద ప్రాజెక్టు అంటే, అన్నయ్య లేదు నేను పట్టుదల ఉంది, నా వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నారని. తప్పనిసరిగా అన్ని విధాలా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ సినిమా జరిగిన మార్కెటింగ్ ఫస్ట్ నా దగ్గరికి వస్తారు, డిస్ట్రిబ్యూటర్ల కాంట్రాక్ట్స్ కూడా నా దగ్గరికి ఉన్నాయి. సరే నేను ఫైనాన్షియల్గా ఏం చేయలేకపోయినా మీ సినిమా ఫస్ట్ కాపీ సెన్సార్ అయిపోయిన తర్వాత దీని మార్కెటింగ్ ప్రాసెస్, డబ్బులు ఎలా రావాలనే దానికి మాత్రం నేను తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు కూడా నాకు మంగళగిరి వినాయక చవితి బేతాల్ చెట్టు ప్రోగ్రాం ఉంది. యుగంధర్ మా శిష్యుడు, నా డైరెక్షన్లో ఆయన చాలా సినిమాలు చేశాడు. గురువుగారు మా ఊళ్ళో ఇలా జరుగుతుంది, మీరు రావాలంటే అక్కడ కుర్రాళ్ళ బేతాల చెట్టు పంపించి నేను ఇలా లోపలికి వచ్చానో లేదు, అక్కడ నుండి ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడికి వచ్చాక ఫోన్ రిసీవ్ చేసుకొని మా కుర్రోళ్ళు వచ్చారని జాగ్రత్తగా చూసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అని చెప్పా. తమ్ముడు మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నారు. మీ యొక్క సాహసానికి, మీ యొక్క కృషికి, మీ యొక్క ధైర్యానికి. ఎందుకంటే ఎవడో డైరెక్టరు స్టోరీ పట్టుకొని కోటీసుల దగ్గరికి వెళ్తాడు, ఎవడో ఒక 2-3 కోట్లు పెడతాడు. అలా సినిమా తీయటం కాదు, అందరి చేత ఏపిచ్చి బాధ్యత అంటే ఏమిటి, కళ అంటే ఏమిటి అనే వాల్యుయేషన్ తెలియాలంటే క్రౌడ్ ఫండ్తో సినిమా తీయటం చాలా గొప్పతనం. ఇది చాలా గ్రేట్. నాకు ఉన్నటువంటి అనుభవాన్ని మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా, టెక్నికల్స్, కెమెరా విషన్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్, నాకు తెలిసిన 10 డిబ్బింగ్ థియేటర్లు ఉన్నాయి హైదరాబాద్లో. పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ, మరి స్క్రీన్ ప్లే రాసే రైటర్స్ కానీ, పెద్ద పెద్ద సినిమాలకు రాసేవాళ్ళే నా దగ్గర ఉన్నారు. మీకు ఏ విధమైన సినిమాలో ఏది వాడదో అన్నగారు అనే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాకు ఎనీ టైం ఫోన్ చేసినా మీ టచ్లో ఉంటా. సినిమా ఫస్ట్ కాపీ వచ్చే మార్కెటింగ్, మనకు డబ్బులు ఎలా రావాలి, చాక్లెట్ ఛానల్ రైట్స్ కానీ, డిజిటల్ రైట్స్ కానీ, తర్వాత సినిమాల్లో మన ఎగ్జిబ్యూటర్స్ మనకి షేర్ బేసిక్ తీసుకొని కీబులో డబ్బులు కడితే కొన్ని ఉన్నాయి మార్గాలు. అవి ఎలా చేయాలి, మీ కష్టాన్ని ఫలితం ఎలా డబ్బులు సంపాదించాలా, దాని గురించి నేను తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. మాట్లాడండి, 2 మాటలు మాట్లాడండి. ఎవరో ఒకరు సార్. మహమూద్ అండి, నేను సత్తుపల్లి లేడీస్ అండ్ జెంట్స్ టైలర్స్ అండి. రాము మా మిత్రుడు ఫోన్ చేసి రమ్మంటేను వచ్చాను. అయితే కార్యక్రమం ఫస్ట్ సారి రావటం, నేను నెక్స్ట్ ఏమన్నా ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను. హలో, అందరికీ నమస్కారం సార్. రాము గారు మా మిత్రుడు, మేము టైలర్సు. రాము గారు నేను ఇక్కడ బజార్కి వచ్చిన తర్వాత ఇమాం గారు మా ఇది వెళ్తూ ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా సినిమా వాళ్ళు వస్తున్నారు, మాట్లాడదాం రమ్మంటే వచ్చాం సార్. చాలా టైం అయింది, అక్కడ చాలాసేపు కూర్చున్నాం సార్ కోసం. బాబు, ఈ సినిమా చేసినందుకు మాకు థ్యాంక్స్, మీ మా ద్వారాగా మీకు అంతగానే ఎక్కువనే అందరూ వెనక ముందు ఆడారు మాట్లాడే ముందు అందరూ మాట్లాడారు. ఆ ఘనత మహాలంక సేనాపతి అలియా సాయిబాబు, అదేవిధంగా అమరజీవి దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని తీసుకొని మనం సినిమా తీస్తున్నాం. అదేవిధంగా చిత్ర నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య, సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ వాళ్ళ ప్రోత్సాహం అందరితోటి కూడా ప్రతి ఒక్కరిని మాట్లాడించినందుకు మరోసారి జై భీమ్ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ప్రతి వ్యక్తి వారి
వ్యక్తిగతంగా వారు చేసిన కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి విషయాలని గమనంలో పెట్టుకొని అన్న కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎలా చేయాలా, ఏం చేయాలనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళని దృష్టిలో పెట్టుకొని అసలు సినిమా నిర్మాణం ఎందుకు, ఈ ప్రయాణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంతవరకు దీన్ని చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము అనే పూర్తి విషయాలు మన ముఖ్య అతిథి మాలంక సేనాపతి గారు వివరిస్తారు. దానికంటే ముందు ఇక్కడ సహనిర్మాతలుగా అల్లాడి రాము గారు, ఝాన్సీ గారు, రాజకుమారి గారు, కాయతోజు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే చిట్టూరి యుగంధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 నుంచి 10 మంది ఇక్కడ సహనిర్మాతలుగా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి రసీదు డిస్ట్రిబ్యూట్ ఉంటుంది. అందరూ కూడా ఉండండి. కార్యక్రమం కొంచెం చివరి దశకు వచ్చేసింది. ఈ కార్యక్రమాన్ని మనం తొందరగా ముగించుకుందాం. ఎందుకంటే ఆ వ్యక్తి సహాయనిర్మాత చేరిన వ్యక్తి మన స్లిప్పు అందరి సమక్షంలో తీసుకుంటారు. అందరూ మనం చేరినాం కాబట్టి వాళ్ళు చూస్తారు. ఇది ప్రచారం అవుద్ది, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతామని చెప్పేసి మీ అందరినీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి కథానాయకుడు, కథా స్క్రీన్ ప్లే మాటలు, చిత్రదర్శకుడు, 36 సంవత్సరముల యుక్త వయస్సుడు మహాలంక సేనాపతి గారిని మాట్లాడవలసిందిగా ఒక విన్నపమన్న జిల్లా చైర్మన్గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. వాళ్ళ విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు ఎక్కిరాల శ్రీనివాస్ గారు, అలాగే మన అల్లాడి రాము గారు, అలాగే మా జిల్లా చైర్మన్ అబ్దుల్ రెహమాన్ గారు, కో చైర్మన్ పెళ్ళూరు విజయ్ కుమార్ సారు, కన్వీనర్ ఝాన్సీ మేడం, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగు ఇక్కడ జరపడానికి కారణమైన మా రాజకుమారి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకుమారి మేడం నిజంగా ఆ రోజు ఆమె మైబాద్ మీటింగ్కి రావడం, ఆ మీటింగ్లో తను చూసి ఇన్స్పైర్ అయ్యి అరే ఇది ఒక మంచి సినిమా మనం కూడా సత్తుపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేడం గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చి రాము సార్తో, నెక్స్ట్ మన వెంకటేశ్వర్లు సార్తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ సినిమా నిర్మాణం అన్నది ప్రపంచం సినీ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు మనకు నిర్మాతలు విమానాల నుంచి దిగారు, డబ్బులు పెట్టేవాళ్ళు విమానాల నుంచి దిగారు. ఇప్పుడు బురదలో నుంచి వచ్చారు నిర్మాతలంతా, అంటే కష్టజీవుల నుంచి నిర్మాతలు వచ్చారు. సో ఈ ప్రయాణం వెనకాల, ఈ ఆలోచన వెనకాల భారీగానే ఒక మతనం ఉంది, నాలో ఒక బాధ ఉంది. నేను గత 20 ఏండ్లుగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నాను. అక్కడ కులంగా, ప్రాంతంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక కొంతమంది వ్యక్తుల్లో ఈ ఇండస్ట్రీ అనేది బంధించబడింది. మన వాళ్ళు ఎవరు వెళ్ళినా యాక్టింగ్కి అవకాశం ఇవ్వరు, పాడడానికి అవకాశం ఇవ్వరు, రాయడానికి అవకాశం ఇవ్వరు, దేనికి అవకాశం ఇవ్వరు. కనీసం ఆ గేట్ లోపలికి వెళ్తాంటే కూడా అవకాశం ఇవ్వరు. అంటే మన గడ్డ మీద చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా మనం పరాయిలో అయిపోయాం. ఈరోజు మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ అంతా ఏదో అంటారు కదా బూడిదలో వచ్చిన పన్నీర్ లాగా అయిపోయింది. సో నేను 2019లో ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు దొడ్డి కొమరయ్య గారు పరిచయం అయిన తర్వాత, ఆ పరిచయం ఒక పేపర్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం నన్ను ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఒక కరుడుగట్టిన ఒక బహుజనవాదిగా వరకు తీసుకెళ్ళింది. అంటే ఆయన గురించి తెలుసుకుందామని మెల్లగా ఆలూరికి వెళ్ళడం, ఆలూరి తర్వాత ఆయన పోరాటాలు చేసిన ప్లేస్కి వెళ్ళడం, ఆ పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తులను కలవడం, ఇంకా తర్వాత ఒకరొకరు నల్ల నరసింహులు గారు, బందగి గారు, టాను నాయక్ గారు, పండుగల సాయన్న గారు, మొగిలి బత్తయ్య గౌడ్ గారు, ఇట్లా అందరూ జంపాల లింగన్న గారు పరిచయం అవుతూ ఉంటే నాలో ఒక తెలియని ఒక కరుడుగట్టిన భోజనవాదిగా మారిపోయింది. ఇంతమంది వీరులు ఉండరు మన తెలంగాణలో, ఎందుకు ఇంతవరకు బయటికి రాలేకపోయారు అంటే కేవలం వాళ్ళు భోజనవాదిలో పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు. అంటే అదే వాళ్ళు ఒక అగ్రకులంలో పుట్టి ఉంటే ఈరోజు వాళ్ళకి ఇంకా చాలా బెటర్ పేరు వచ్చేది. 2019 వరకు కూడా దొడ్డి కొమరయ్య గారు నాకు తెలియదు. అంటే వ్యవస్థలో పాలకులు
మన చరిత్రలో ఎంత గట్టిగా తొక్కి పెడుతుండ్రో ఒక దొడ్డి కొమరయ్య విషయం చూస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడు నాకు అనిపించింది, ఒక బహుజన బిడ్డగా 20 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, ఎందుకు నేను మా వీరులను పరిచయం చేయకూడదు ప్రపంచానికి? నేను ఎందుకు లవ్ స్టోరీలే తీయాలి? లవ్ స్టోరీలు దీనికి చాలామంది ఉన్నారు బయట, కానీ అది కాదు మనం తీయాల్సింది. మనం ఖచ్చితంగా ఈ ప్రపంచానికి వాళ్ళ త్యాగాల మీద మనం బతుకుతున్నాం. ఈరోజు తెలంగాణలో వాళ్ళు చేసిన త్యాగాల మీద మనం బతుకుతున్నాం. అలాంటిది వాళ్ళ త్యాగాల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని 2019 నుంచి ఈరోజు వరకు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాను. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, నైటు మగులు ప్రయాణం చేస్తూ, తిండి తినక, నిద్రపోయి పోక అలా కొనసాగుతుంది ప్రయాణం. కానీ ఈ ప్రయాణం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడ నేను బాధగా ఫీల్ కావట్లేదు, బరువుగా ఫీల్ కావట్లేదు, అస్సలు ఫీల్ కావట్లేదు. ఎందుకంటే నా వీరులను పరిచయం చేసే, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది. నా కోసం, మా గడ్డ కోసం చనిపోయిన వీరులని పరిచయం చేసే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? ఎంతమందికి అవకాశం దొరుకుతుంది? అది నాకు దొరికింది. అప్పుడు అనిపించింది, అరే నేను ఒక్కనే తీసుకోకూడదు ఈ షేరింగ్, ఇదొక్కటే నేను ఒక్కనే ఎందుకు ఇంత గొప్ప క్రెడిట్ తీసుకోవాలి, ఎందుకు మా సమాజాన్ని పరిచయం చేయకూడదు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు అని చెప్పేసి అప్పుడు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని జిల్లాకు 30 మంది సహ నిర్మాతలు. ఎందుకంటే ఈరోజు బహుజనులు అంటే తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, మనం సినిమా చూసే వాళ్ళుగా మిగిలిపోయాం. అంటే మనం డబ్బులు పెట్టి సినిమా చూసే వాళ్ళుగా మిగిలిపోయాం. మనం తెర మీద మన పేర్లు కనిపించవు, మనం కనిపించం. ఎందుకు ఒక చరిత్రను సృష్టించకూడదు, మనం ఎందుకు కొత్త ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి జిల్లాకు 30 మంది, కులానికి ఒకరిని తీసుకొని, అది కూడా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్న వాళ్ళనే. ఇక్కడ ఎవరిని బలవంతం పెట్టేది ఏం లేదు, ఎవరిని బలవంతం చేయం మనం. ఆ రకంగా ఒక 1000 మందితో సినిమా నిర్మాణం. ఇది రాబోయే రోజుల్లో పెను సంచలనం కాబోతుంది ఈ సినిమా నిర్మాణం. ఈ సినిమాలో ఎవరో రారు, మనమే యాక్టింగ్ చేస్తాం. మనమే దీన్ని డైరెక్టర్లం, నిర్మాతలం, ఎడిటర్లం, కెమెరామెన్లం, యాక్టర్లం. సో ఈ ప్రయాణం చాలామంది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, ఏంది సేనాపతి 1000 మంది అంటాడు, దొడ్డి కొమరయ్య అంటాడు, సినిమా అంటాడు అని. కానీ ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో చాలామంది గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఈ ప్రయాణం అన్నది చాలామంది గుండె రైలు పరిగెత్తిస్తుంది. ఎందుకు వీళ్ళంతా 186 కులాలని సేనాపతి ఈరోజు ఏకం చేసి సినిమా తీస్తుందంటే, ఇన్నాళ్ళు వాళ్ళు మనల్ని ఒక చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా మనల్ని మన గొంతులు పట్టారు. ఓపెన్గా చెప్పాలంటే మన గొంతులు బట్టి మన మీద స్వారీ చేస్తున్నారు. మనము ఆ చెర నుంచి బందీగా బయటికి రావాలంటే మనం కూడా వాళ్ళలాగా, వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారో మనం అంతే తెలివిగా మన ప్రయాణం కొనసాగించినప్పుడే మనం మన హక్కులు సాధించుకోగలుగుతాం. ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు టైంలో కరెంటు లేదు, సెల్ ఫోన్లు లేవు, అయినా సరే వాళ్ళు హక్కులు సాధించుకున్నారు. మళ్ళీ ఈరోజు మనం ఇన్ని పిహెచ్డీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, ఇంత చేసినాం కదా, మరి మన హక్కులు ఎందుకు సాధించుకోలేకపోతున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే మనల్ని వ్యవస్థ పట్టుకుంది, అంటే ఒక చక్రబంధంలో బంధించింది. కులాల పేరుతో, మతాల పేరుతో బంధించి మనల్ని ఎదగకుండా, మనం కలవకుండా చాలా పటిష్టంగా తన ప్రణాళికను అమలు చేస్తుంది. ఈరోజు అదే వ్యవస్థను కొట్టడం కోసం నేను ఒక్కనే వెళ్ళకుండా అన్ని కులాలను ఏకం చేసి ఆ వ్యవస్థను ఢీకొనడానికి మనం బయలుదేరాము. అంటే తెర మీద పేర్లు మీరే కాదు, మేము కూడా చూపిస్తాం, మేము కూడా చూసుకుంటాం. తెర మీద యాక్టింగ్ మీరే కాదు, మేము కూడా చేస్తాం. చరిత్రలు మీవే కాదు, మావి కూడా ఉన్నాయి, మా వీరులు కూడా బయటికి తీస్తాం. ఒక్కొక్క చరిత్ర బయటకు వస్తుంది. ఈరోజు దొడ్డి కొమరయ్య వస్తాడు, రేపు చాకలైలమ్మ వస్తుంది, ఎల్లుండి బందగి వస్తాడు, ఆవుల నుండి పండుగల సాయనం వస్తాడు, ఆ తర్వాత మన సర్దార్ పాపాన గౌడ్ వస్తాడు. ఇది ఒక్క సినిమాతో మన ప్రయాణాన్ని ఈ ఒక్క సినిమా కోసం ఈ వేదికను తయారు చేయట్లా నేను. రాబోయే రోజుల్లో ప్రతి బహుజన వీరుని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలి. మనం బహుజన రాజ్యం అంటున్నాం. అసలు మన వీరులు ఎవరో మనకు తెలవాలి కదా. ఫస్ట్ మనం ఎవరి వారసులము, మన వీరులు ఎవరు, అది తెలియకుండా నువ్వు ఎట్లా ఫైటింగ్ చేస్తావు? ముందు తెలవాలి ఫస్ట్ మన వీరులు ఎవరు. కాబట్టి నేను ఒక సంస్కృతి విప్లవాన్ని స్టార్ట్ చేశాను, ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ మన వీరులను ప్రపంచానికి పరిచయం చేసి తద్వారా మనం స్ఫూర్తి పొంది వీళ్ళ వారసులు మనమే, వాళ్ళ వారసులుగా మన హక్కులు ఎట్లా సాధించుకోవాలి, వాళ్ళ వారసులుగా ఈ సొసైటీలో మనం ఎలా వాళ్ళలాగా జీవించాలి అన్నది మనం
తెలియజేయడం కోసానికి ఈ ప్రయాణాన్ని, ఇంత పెద్ద సుదీర్ఘ ప్రయాణాన్ని నేను మొదలుపెట్టాను. ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన ఒక సేనాపతి అనే పిల్లగాడు తెలంగాణలో ఉన్న 133 తాలూకాలు 33 జిల్లాలను తిరుగుతూ కమిటీలు వేస్తూ దాదాపుగా నాకు 8 నెలలు 33 వారాలు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగి కమిటీలు వేయడం జరిగింది. ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలే, ఎక్కడ నేను తగ్గలేదు. ప్రతిరోజు ఈ సినిమా కోసం పనిచేశాను. కాబట్టి ఈరోజు సత్తుపల్లిలో మీటింగ్ పెట్టగలిగా. ఈరోజు సత్తుపల్లి ఎందుకు మీటింగ్ పెట్టగలిగానంటే ఇంత హార్డ్ వర్క్ చేయగలిగాను కాబట్టే ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఒకటే అనుకున్నా, నా దేశం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, వాళ్ళ కోసం వాళ్ళలాగైతే నేను ప్రాణాలు ఏమీ ఇవ్వట్లేదు సొసైటీ కోసానికి. కానీ మనం ఇదొక్క ప్రయాణం చేయగలిగితే, వాళ్ళని పరిచయం చేయగలిగితే అంతకు మించి మనకి ఏం కావాలి అని చెప్పేసి అదొక చిన్న సాటిస్ఫైతోన, అదొక చిన్న అనుభూతితోన ఈరోజు ప్రతిరోజు సినిమా కోసం పనిచేస్తున్నాను. కాబట్టి ఒకటే అంటున్నాను, మనం ఇంకా సినిమా చూసేవాళ్ళుగా మిగిలిపోవద్దు. మనం సినిమా తీయాలి, సినిమాలో కనబడాలి, పాడాలి, ఆడాలి, ఎడిటింగ్ చేయాలి, కెమెరాలో తీయాలి, 24 డిపార్ట్మెంట్స్లో మనం ఉండాలి. ఈ గడ్డ మనది. ఈ గడ్డ మీద మనం పరాయి వాళ్ళగా ఎందుకు ఉండాలి? ఈ గడ్డ మీద మనం పరాయి వాళ్ళగా ఉండొద్దు. ఈ సినిమా అన్నది ఇండస్ట్రీ ఎవరొక సొత్తు కాదు, ఇది అందరి సొత్తు. మన అందరం కలిసి ఆ బంధించబడ్డ ఈ వ్యవస్థను మనం విడిపించుకోవాలి. రాబోయే రోజుల్లో ఒకసారి గుర్తు చేయండి, 186 కులాలు కలిసిన తర్వాత 1000 మంది కలిసిన తర్వాత మన సినిమాని ఎవరైనా ఆపుతారా? ఆపే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఉన్నా సరే తొక్కుకుంటూ పోతాం. ఒకవేళ అడ్డం పడ్డా సరే ఈ 1000 మంది 186 కులాలను కలిసి తొక్కుకుంటూ పోతాం. వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి మన సినిమా రిలీజ్ చేస్తాం. కాబట్టి ఇక నుంచి కాలం మారింది. ఇన్నాళ్ళు మేము బందీలుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. మీరు చెప్పినంత నడిచింది. కాలం మారిపోయింది. మేము కూడా చరిత్రలు తెలుసుకుంటున్నాం. మా వీరులు ఎవరో, మేము ఎవరు వారసులమో తెలుసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మా ప్రయాణం, మా జర్నీ, మేము అందరం కలిసి ప్రయాణం చేస్తూ మా హక్కుల కోసం, మా చరిత్రలు బయట రావడం కోసం ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, సత్తుపల్లి నుంచి సహనిర్మాతలుగా వస్తున్న మీ అందరికీ మరొకసారి పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రయాణాన్ని ఇదొక్క సినిమాతో కాదు, రాబోయే రోజుల్లో ఇంకా చాలా సినిమాలు రావాలి, చాలామంది వీరులు రావాలి. మన అందరం ఇలాగే ఐక్యం అవుదాం. ఈరోజు బహుశా మనం 30 మందే ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి 30,000 మంది అవుతాం మనం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం 30 మంది ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇదే సత్తుపల్లిలో 30,000 మందితో మనం ఫంక్షన్ చేస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. మన వాళ్ళు ఆ చైతన్యం వస్తుందని గ్యారంటీ నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మన రాబోయే రోజుల్లో సత్తుపల్లిలో మంచి సభ పెట్టుకుందాం. మన సినిమా సభ పెట్టుకొని మరొకసారి గ్యాదర్ అవుదాం. ఈ అవకాశం ఇచ్చిన సత్తుపల్లి నియోజకవర్గ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మన కార్యక్రమం చివరగా వచ్చేసింది. ఒక 10-15 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అన్నగారు ఒక మాట అడిగారు. సో నా జర్నీ గురించి అడిగారు. నేను 2004లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు మొగిల్ రేకులు, చక్రవాకం సీరియల్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సీరియల్స్. 2004 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక 40 సినిమాలకు వర్క్ చేసింటాను. ఒక 30 సీరియల్స్కి, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీలో వచ్చే 30 సెకండ్స్ యాడ్స్, ఇట్లా అన్ని రంగాల్లో వర్క్ చేసిన తర్వాతనే మనం ఈ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. నాలాగా ఎంతోమంది బయట చాలామంది మన బిడ్డలు ఉన్నారు. అవకాశాలు లేక వాళ్ళు ఒక చిన్న అవకాశం, ఏదో సినిమాలు అన్నట్టుగా ఒక్క అవకాశం అన్నట్టుగా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ వేదిక వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తుంది. 24 డిపార్ట్మెంట్స్లో మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తామన్నా మేము రూపాయి తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా మేము మా సినిమాలకు తీసుకుంటాము. ఎందుకంటే మాది ఒకటే ఆకాంక్ష, మన బహుజన బిడ్డలు కూడా రేపు ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో మనం కూడా సర్వర్ అవ్వాలి, మనం కూడా దాంట్లో ఏలాలి, ఇండస్ట్రీని కూడా మనం ఉపాధిగా భావించి మనం అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి. ఇండస్ట్రీ అనేది ఎవరొక సొత్తు కాదు. కాబట్టి ఖచ్చితంగా రేపటి నాడు ఎవ్వరు ఏ డిపార్ట్మెంట్లో చేరుతానా సరే వాళ్ళకి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా మా సినిమాలో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మహాలంక సేనాపతి గారు అలియా సాయిబాబు తన జర్నీని పూర్తిగా వివరించడం జరిగింది. ఇంకా ఏమైనా సేనాపతి గారికి అడగాలి అనుకుంటే
మీ సందేహం ఉంటే కూడా అడగవచ్చు. సందేహం ఉంటే కూడా ఇంకా 10 నిమిషాల కార్యక్రమం కొనసాగుతుంది. ఈలోపు ఎవరికైనా సందేహం సార్ ఒక మాట సార్ అన్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఇక్కడ ఏ కల్మషం లేకుండా వచ్చాము, ఏ కల్మషం లేకుండా బయటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నాను. నేను మాట్లాడాలనుకున్నా సార్ అని చెప్పి అని కాకుండా 5-10 నిమిషాలు ఇంకా మనకి కార్యక్రమం ఉంది. ఏదైనా సందేహం ఉంటే ఇంకేదైనా కూడా ఇది ఎలా సార్ అని అడగండి, ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తారు. దీంట్లో భాగంగా ఇప్పుడు సహనిర్మాతగా చేరడానికి కాయతోజి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా అల్లాడి రాము గారు, రాజేశ్వరి మన రాజకుమారి గారు, ఝాన్సీ గారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రసీదు తీసుకుంటున్నారు. అమౌంట్ చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ ఉన్నా కూడా ఓకే. మీ ప్రతి పైసా ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా అగ్రిమెంట్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా చిత్ర నిర్మాణం చేస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అధికారికంగా ఎవరైతే సహాయ నిర్మాతకు చేరుతారో వాళ్ళందరికీ అగ్రిమెంట్ పేపరు అమౌంట్ ఇచ్చిన మరుక్షణమే మీకు చెందుతుంది. రేపు భవిష్యత్తులో ఎటువంటి లాభాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా కూడా మనమందరమే దీనికి భాగస్వాములం. కాబట్టి ఈ అంగీకార పత్రం అగ్రిమెంట్ ఉంది. ఇది చదువుకున్న తర్వాత కూడా మీరు చేరొచ్చు. ఎవరికి బలవంతం కూడా మేము చేయట్లేదు. ఈ మహనీయుడి చరిత్ర ఎక్కించడం కోసం మేము జిల్లా నుంచి 29 మంది సభ్యులుగా ఆహ్వానించాము. దాంట్లో భాగంగానే సత్తుపల్లి రావడం జరిగింది. దీంట్లో ఉత్సాహంగా రాము గారు, రాజకుమారి గారు, కాయతోజి వెంకటేశ్వర్లు గారు, అన్న యుగేంద్రన్న గారు వీళ్ళందరూ ముందుకొచ్చి మీరు రాండి అని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి మేము ఇక్కడ ఇంతమంది కూర్చున్నాము. చాలా ఓపికతోటి ప్రతి ఒక్కళ్ళు బహుజనవాదాన్ని బలోపేతం చేస్తూ మహనీయుల జీవిత చరిత్రను తిలకించడం కోసం పూనుకొని, వాతావరణం మనకి వేడిగా ఉన్నా కూడా మన వేడిని ఆ బహుజనుల కోసం, మహనీయుల కోసం మనం అంకితం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు చాలా ఓపికతో కూర్చున్నారు. ఇంకొక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబోతుంది. వాళ్ళు రసీదు తీసుకుంటారు. మనం ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత చేరాలనుకునే వారు ఎవరు ఉంటే మన అల్లాడి రాము గారిని, అదేవిధంగా కాయతోజి వెంకటేశ్వర్లు గారిని, ఝాన్సీ గారిని, రాజకుమారి గారిని, చిట్టూరు యుగంధర్ గారిని సంప్రదించవచ్చు. ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా వచ్చేయచ్చు. దీనిలో పెట్టిన రూపాయి పెట్టుబడి మనకి ఎక్కడికి పోదు. మనం 10,000 పెట్టాము, ఒక సందేహం వస్తుంది, అన్న మాకు ఎంత లాభం వస్తుంది అంటారు. మాకు లాభం ఏంటంటే మహనీయుడి జీవిత చరిత్ర తెరకెక్కించడం, మన పేర్లు వెండితెర మీద చూసుకోవడం, సహనిర్మాతలుగా వాల్ పోస్టర్ల మీద మన పేరు చూడటం, అది మనకి లాభం. మనం 1,50,000 తీసుకొని హైదరాబాదు ఫిల్మ్ సిటీకి వెళ్దాం. 2 లక్షలు తీసుకొని, సార్ నేను సహనిర్మాతకు చేరుతాను, నాకు సహనిర్మాతకు అవకాశం ఇవ్వండి, నాకు వాల్ పోస్టర్ల మీద పేరేయండి, స్క్రీన్ పేరేయండి అంటే అసలు ముందు అన్న ఎవరి లోపల రాయించారా బాబు పంపేయంటారు. మరి ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి చిత్ర సీమకి పరిచయం చేస్తున్న వ్యక్తి, మనం కూడా సహనిర్మాతలుగా పరిచయం చేస్తున్న వ్యక్తి. అబ్దుల్ రెహమాన్ ఎవరు, పెళ్ళూరి విజయకుమార్ ఎవరు, కాయతోజి వెంకటేశ్వర్లు ఎవరు, కృష్ణ ఎవరు, ఝాన్సీ ఎవరు, జయ ఎవరు, అల్లాడి రాము ఎవరు, వీళ్ళందరూ దొడ్డి కొమరయ్య చిత్ర సహనిర్మాతలు. వీళ్ళందరూ దొడ్డి కొమరయ్య చిత్ర సహనిర్మాతలు. క్షమించాలి, పేర్లు వచ్చిన వాళ్ళకి పేర్లు చెప్పాను. మీరందరూ కూడా ఎవరైతే సహనిర్మాతలు చేరుతారో, చేరాలనుకున్న తపన ఉంటుందో, ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. కొంతమంది అన్న మేము సహనిర్మాతలుగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు చేరుతున్నాము, ఆర్థికంగా లేని వాళ్ళు మేము నిర్మాణ కమిటీలో మేము మీకు సహకరిస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. వాళ్ళకు కూడా పేరున జైవ్యం తెలియజేస్తూ, మేము నిర్మాణ కమిటీలో భాగంగా గతంలో కమిటీలు వేయడం జరిగింది, జిల్లా కమిటీని, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా. ఇక్కడ కూడా పోయినసారి 1 తారీఖు నాడు నేను ఇక్కడ రావడం జరిగింది, 30 తారీఖు నాడు. అప్పుడు అందరికీ మెసేజ్ పంపించారు మన వాళ్ళందరూ. ఆ వచ్చిన వాళ్ళతోటి ఈ నిర్మాణ కమిటీ సత్తుపల్లి 9 మంది సభ్యులతోటి నిర్మాణ కమిటీ చేసాము. ఇంకా ఏమైనా ఆసక్తిగా ఉన్నారు చేస్తాము అంటే ప్రధాన బాధ్యులు అల్లాడి రాము గారు, ఎక్కిరాల శ్రీనివాస గారు, కాయతోజి వెంకటేశ్వర్లు గారు, ఝాన్సీ గారు, అది రాజకుమారి గారు, యుగంధర్ గారిని సంప్రదించండి. వాళ్ళు కూడా కమిటీ సభ్యులు మిమ్మల్ని తీసుకుంటారు. ఇక 3వ విషయానికి వస్తే మీకు
ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు వచ్చిన కార్యక్రమానికి ఉద్దేశించి చివరిగా జిల్లా కమిటీలో మంచి సహకారం అందిస్తున్నటువంటి జిల్లాలో అయినా నియోజకవర్గం అయినా కూడా చైర్మన్, కో చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్ వీళ్ళు ఇంటి నిర్మాణానికి 4 పిల్లర్ లాంటి వాళ్ళు కావాలనే ఉద్దేశంతో మేము తీసుకుంటున్నాము. జిల్లా కన్వీనర్గా మామిడాల ఝాన్సీ గారు కొనసాగుతున్నారు. జిల్లా కో కన్వీనర్గా మళ్ళీ ఇందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 మమేకం చేస్తూ మేము ప్రతి నిర్మాణ బాడీలో జిల్లాలో కానీ నియోజకవర్గం కానీ అదేవిధంగా గ్రామాలతో సంబంధించి మేము ప్రతి వ్యక్తిని కూడా 4 మమేకం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మైనార్టీ పరంగా జిల్లా చైర్మన్గా నేనున్నాను. బీసీ సామాజిక వర్గంగా అన్న మున్నూరు కాపు నుంచి పెళ్ళూరు విజయకుమార్ గారు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మామిడాల ఝాన్సీ గారు కన్వీనర్గా కొనసాగుతున్నారు. ఇక మనకు మిగిలింది ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి మనందరి ఆమోదంతో జిల్లా కో కన్వీనర్గా బుక్య మణి గారిని మనం స్వాగతిస్తున్నాము. వారు మా కమిటీలో జిల్లా కో కన్వీనర్గా పనిచేయాలని చెప్పేసి ఈ సత్తుపల్లి నియోజకవర్గ పెద్ద సమక్షంలో మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు రండి, మాతో పనిచేయండి, మీరు రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు వచ్చి మేము ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎలా మాకు సహకరిస్తారు, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో పరిచయం కావాల్సిందే కోరుతున్నాం. ముఖ్య మణి గారు మంచి బహుజనవాది, ఈ కార్యక్రమాన్ని నుంచి మాట్లాడాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి జిల్లా కో కన్వీనర్గా కొనసాగుతారు. ముఖ్యంగా సేనాధిపతి గారికి, రహమాన్ అన్న గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంత అన్న మరి నన్ను ఎందుకు ఇలా గుర్తించి నన్ను కో కన్వీనర్గా తీసుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ అంటే గతంలో ఎప్పుడో కొన్ని సినిమాలు థియేటర్లలో చూడటం లాంటిదే తెలిసేది నాకు. కానీ ఈ దొడ్డి కుమరయ్య ఒక రైతు 19 సంవత్సరాల తన చిన్న వయసులో పెళ్ళి కూడా చేసుకోకుండా ఆయనని మన భూమి కోసం ఇంత త్యాగం చేసి, ప్రజల కోసం ఇంత త్యాగం చేసి తన ప్రాణాలను అర్పించుకున్న దొడ్డి కుమరయ్య గారి ఈ చిత్ర నిర్మాణంలో నన్ను కో కన్వీనర్గా తీసుకున్న ఈ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇక నుంచి ఒక అడుగు ఇప్పుడు ముందేశాను, ఇక నుంచి 10 అడుగులు కూడా ముందుకేసి నా బాధ్యతను నేను నెరవేర్చుకుంటానని శపథం చేస్తూ జై భీమ్. మనందరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎవరేం మాట్లాడినా కూడా ఆవినభావంగా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మనమే బహుజనవాదులం. చూడండి, మనం వచ్చినప్పుడు అన్న చెప్పిండు 10ంటికని, కొంచెం రావడంలో ట్రాన్స్పోర్ట్గా ఇబ్బంది అయింది. అదేవిధంగా మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గమనిస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆ సీట్లలోంచి లేవకుండా కూర్చున్నారు. మేము ఆ అలసిపోయిన తత్వాన్ని కూడా మేము అందరం మంచి బూస్టింగ్గా అనుకొని ఇక్కడ ఆదర్శంగా తీసుకొని ఉన్న 10 మంది అయినా కూడా చెక్కు చెదరకుండా ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నారు. వాళ్ళందరికీ పేరున జిల్లా కమిటీ, దొడ్డి కొమర నిర్మాణ కమిటీ నుంచి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి, సేనాపతి గారి నుంచి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా అన్న పెళ్ళూరి అన్న ఒక నిమిషం మాట్లాడతారు. అనంతరం ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత సహాయ నిర్మాతగా చేరే వాళ్ళు రసీదు తీసుకుంటారు. వాళ్ళు రసీదు తీసుకునేటప్పుడు మనందరం ఎక్కడో అక్కడే ఉంటే తమ్ముడు కెమెరాతో షూట్ చేస్తాడు. తీసుకుంటే ఈ చిత్ర నిర్మాణానికి ఈ సత్తుపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎవరైతే సహ నిర్మాతలుగా చేరడం కోసం వచ్చిన మన రాము గారు, శ్రీనివాస్ గారు, అలాగే రాజ్కుమార్ గారు, ఝాన్సీ గారు, వారితో సహకరించి ఈ నిర్మాణానికి కూడా అతనుకున్న అనుభవం. సార్ పేరేమి ఉండే? సార్ అన్న మీ పేరు? పులిపాటి నరసింహస్వామి గారు చాలా సుదీర్ఘమైన చిత్ర నిర్మాణ
చిత్రాల్లో ఉండే సాధక బాధలు, అలాగే వారికి సంబంధించి ఆ సినిమా నిర్మాణంలో ఉండే అవకతవకలు కావచ్చు, ఇంకా లేకపోతే ఇంకేదైనా చేయడానికి కానీ రేపు మనకు మంచి ఉద్దేశంతో తీస్తున్న సినిమాకి సహకారం అందిస్తానని చెప్పేసి గొప్ప సలహా సూచనలు ఇస్తానని చెప్పేసి చెప్పడం అభినందనీయం. ఈ సమయాన్ని మనకు అనటం వల్ల అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఇందాక మా రహమాన్ గారు చెప్పినట్టుగా మాట్లాడడానికి మనకి రాదు అనుకునేటోళ్ళందరూ కూడా బాగా మాట్లాడారు. అందరూ మాట్లాడడం కోసమే మా సేనాపతి గారు ఈ సినిమా నిర్మాణం కోసం అందరినీ తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే మన దగ్గర నుంచి కూడా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో నటులు, డ్యాన్సర్సు అందరికి కూడా అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు కూడా సేనాపతి గారి ద్వారా చేస్తుంది కాబట్టి మీకు తర్వాత ఎడిషన్స్ ఉన్నాయి. మనిషికి ఒక 5-10 నిమిషాలు టైం తీసుకొని ఆ ఎడిషన్స్లో సెలెక్ట్ అయితే మన సినిమాలో మనమే నటీనటులు అవుతాము. మిగిలిన ప్రతి పాత్రలో కూడా మనం ఉంటాం కాబట్టి ఈ పాత్రధారులుగా చేరడానికి అవకాశం కలుగుతుంది. మూడో విషయం ఏంటంటే ఇందాక అన్న చెప్పాడు ఇంకో మాట, నరసింహస్వామి గారు, ఎవరు ఆపుతారు, ఏదో చేస్తాం, మనకి ఫైరవీలు అవసరంలే. ఎందుకంటే మన బహుజనులము 300 కులాలు ఉన్నాయి, 185 కులాలు బయటకు తెలుస్తాయి. ఆ 185 కులాల వాళ్ళందరూ కలిస్తే మనం లక్షలాది జనం ఉంటాం. ఈ జనము ఇక్కడ ఒట్టి సహనిర్మాతగా చేరుదాం, మీటింగ్ పెడదామంటేనే 25-30 మంది తయారయ్యాము. కాబట్టి ఈ నిర్మాణం కొనసాగుతుంటే సినిమా చూడటానికి ఎంతమంది వస్తారో తర్వాత సంగతి, సినిమా తీయడానికి 1000 మంది ఉన్నాం మనం. అంటే నా తల్లి తండ్రి, నా పిల్లలు, నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా మా తాత సినిమా. ఏ తాత? దొడ్డి కొమరయ్య మా తాత అని చెప్పుకుంటాం. మన మూలవాసుడైతాడు. రేపు తీయబోయే ఈ సినిమాలో దీంతో లాభాలు నష్టాలు ఆలోచించాల్సిన అవసరంలే. ఈ సినిమా తీసిన తర్వాత దీని విజయం వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవంతంగా ముందుకు వస్తాం. ఈ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల ఫైనాన్సు మన ఇంట్లో ఒట్టిగా చెవులు కుట్టించుకుంటానో తలెంటికలు తీస్తానో ఖర్చు అవుతుంటుంది. అలాంటి చాలా చేస్తుంటాం మనం. దుబారా ఖర్చులు కూడా చేస్తాం. అది చెప్పుకోకూడదు కానీ చెప్తున్నాను. దీనికంటే చాలా ముఖ్యమైనది ఆ వెండి తెర మీద మన పేరుంటుంది. ఏ సినిమా హాల్లో కూర్చుంటే ఆ పక్కన నలుగురికి మా పేరుని చెప్పుకునే, మా తాత పేరు, మా బాబాయ్ పేరు, మా పెదనాన్న పేరు, మా చిన్నాన్న పేరు అని చెప్పుకునే, అన్న పేరు అని చెప్పుకునే అవకాశం కలిసి వస్తుంది. ఈ కుటుంబాలన్నీ కూడా కలిసి వస్తే వేలాది మంది అవుతారు. కాబట్టి ఈ చిత్రాన్ని ఎవరు ఆపలేరు, ఆపడానికి సాహసించడానికి కూడా ధైర్యం ఉండదు. కాబట్టి మన దొడ్డి కొమరయ్య నునుగు మీసాలతో ఏ రోజైతే ప్రాణాలు అర్పించాడో అలాంటి నునుగు మీసాల యువకుడు మన సేనాపతి కూడా ఈ చిత్రంతో సువర్ణాక్షరాలతో చిత్రసీమ ఉలిక్కిపడి ఒకసారి వెనక్కి చూడాల. ఎందుకు అంటే ఇంతమంది జనముతో ఈ సినిమా తీస్తున్నారు, ఎవరికి పారితోషికాలు లేవు. హైటెక్లో వచ్చేటోళ్ళు లేడు, పోయేటోళ్ళు లేడు. ఇప్పటికీ మా అమ్మడ బస్సులో వచ్చాడు. ఈ బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, అవసరమైతే బండెక్కి తిరుగుతున్నాడు. ఒక చిత్ర నిర్మాత, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే మనకి చేతి మునివేలు కూడా అందుకునే అవకాశం ఉండదు. ఆ అవకాశం మనతో కలిసి తిరుగుతున్నాడు. కాబట్టి అతను మనకి ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు మనం కూడా అతనికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అతన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ చిత్ర నిర్మాణాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, మా కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. చివరిగా ఒకటి మీకు విషయం చెప్పాలి. మనకి పెళ్ళూరు విజయ్ కుమార్ గారు ఈ సినిమా నిర్మాణం కోసం మొదటి నుంచి కూడా ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక 6 సహాయ నిర్మాతలకి తను చేర్పించడానికి ముందుకొచ్చారు. అన్న బహుజనవాదాన్ని బలోపేతం చేస్తూ ఆ మాట చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిచినందుకు ఎటువంటి కల్మషం లేకుండా మనం అందరం ఇక్కడ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన బిడ్డలుగా కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సహాయ నిర్మాతలుగా చేరుతున్నటువంటి అల్లాడి రాము గారిని రసీదు, అదేవిధంగా కాయతోజు వెంకటేశ్వర గారికి రసీదు, దేవరపల్లి రాజకుమార్ గారి రసీదుని చిత్ర దర్శకులు టీం అందరూ ఇప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోవాలి. ఈ సినిమా ఎలా తీస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు అన్న, ఇందాక అన్న పేరు స్వామి గారు, అతని వేషాధారాలు చూడండి, అతని మాటలు చూడండి ఎలా ఉన్నాయో. అతని వేషాధారణ కానీ, అతను రావటం కానీ, కూర్చోవటం కానీ, అతని దగ్గర ఇదే డబ్బు ఉండి ప్యాసింజర్ కారు ఉంటే ఇక్కడ మనకు కనబడేవాడికి కాదు. ఈరోజు సత్తుపల్లిలో మన దగ్గర కూర్చొని ఉన్నారు. అతని దగ్గర ఎంత టాలెంట్ ఉంది, సినిమా రంగంలో ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎలా ఆటంకాలు ఉంటాయి అనే విషయాన్ని అన్న మొత్తం క్లుప్తంగా వివరించిండు. అన్న నేను డబ్బు పెట్టలేకపోయినా అన్న మీకు జై భీమ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు చెప్పారు డబ్బు లేకపోయినా కూడా నేను మీకు పూర్తి సహకారం చేస్తానన్నారు. అది బహుజనవాదం. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఒప్పుకున్నారు లేదని, అయినా కూడా తను అన్ని రకాలుగా తమ్ముడు 36 సంవత్సరాలు, అన్నకి 60 సంవత్సరాలు పైకి ఉంటాయి, ఆ అనుభవాలు చెప్తా అని చెప్పాడు. తను మమేకం చేసుకుంటూ, తను పిలుచుకుంటూ, అన్న మీరు ఎప్పుడు మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఏం జరగాలో ఎలా జరగాలో మీ సూచనలు సలహాలు ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రకంగా మనం అందరం చాలా ఓపికతోటి కూర్చున్నాము. మరి ఒకసారి కూడా మేము నిర్మాణ కమిటీ, జిల్లా కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి మహనీయుడిని స్మరించుకుంటూ దొడ్డి కొమరయ్య గారిని, షేక్ బందగి గారిని, షోయబుల్లా ఖాన్ని, చాకలి ఐలమ్మని, ఠానూ నాయక్ని, నల్ల నరసింహుని, వీళ్ళందరినీ మనం మమేకం చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ మీ అందరికీ పేరు పేరు చేయడం తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి మన అల్లాడి రాము గారికి, ఐతోజు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ఝాన్సీ గారు కూడా ఝాన్సీ గారు సార్ నేను వస్తాను చూస్తాను అని అన్నారు. ఇక్కడ మాటల్ని బట్టి మేడం గారు కూడా స్లిప్ రాయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదములు. నిర్మాతగా, సహాయ నిర్మాతగా ఇప్పుడు 4 చేరుతున్నారు. 4 కూడా మీ అందరి సమక్షంలో రసీదిస్తారు. మేము వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా చేరే వాళ్ళు ఉంటే వీళ్ళందరినీ కన్సల్ట్ కండి, రాము గారిని, ఝాన్సీ గారిని, రాజకుమారి గారిని, ఐతోజు వెంకటేశ్వర్లు గారిని, యుగంధర్ గారిని కన్సల్ట్ అవ్వండి. సహాయ నిర్మాతలు చేరండి, బహుజనవాదాన్ని బలోపేతం చేయండి. జై భీమ్. ఎవరిది ముందు? ఎవరిది? కైతోజు వెంకటేశ్వర్లు. ఇది శ్రీనివాసరావు గారు, తునికిపాటి శ్రీనివాసరావు గారు. కాదు, ఇది చారి గారిదన్నా, ఇది కాదు, ఇది ఇదే మళ్ళీ ఏంటి కాయతోజు వెంకటేశ్వర్లు అన్న ఎటువంటి మన దొడ్డి కొమరయ్య గారి చిత్ర నిర్మాణంలో భాగంగా ఖమ్మం నుంచి అన్న సత్తుపల్లి వాసి అల్లాడి రాము గారి పిలుపు మేరకు ఖమ్మంలో ఉన్నా కూడా మేడం గారు డాక్టర్ శ్రీమతి చలమల హేమావతి గారు, జాతీయ చైర్పర్సన్ ఉమెన్ రైట్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చిత్ర నిర్మాణ కమిటీలో, జిల్లా కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతానని మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు. మేడం గారిని పరిచయం అవుతూ ఒక నిమిషం మాట్లాడవలసిందిగా దొడ్డి కొమ్మల చిత్ర నిర్మాణ కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ మేము రావాల్సింది. మేడం గారికి అందరూ ఉదయం మరోసారి చెప్పడం ద్వారా పేరు మీరు రండి. మీరు మీ సభ్యులు అయ్యారుగా, మీరు కమిటీకి సభ్యులు అయ్యారు, అక్కడ మాట్లాడి పర్లేదు నన్ను. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీ అయ్యాం ఫస్ట్. ఇప్పుడు నిజంగా దొడ్డి కొమరయ్య గారు మన ఆ సినిమాలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. అలాగే సైనికుడు సేనాపతి బాబు కూడా ఈరోజు సినిమా తీయటం అనేది చాలా సంతోషం. అందులో అందరూ తలొక దీన్ని ఏమంటారు, తలొక చెయ్యి అంటారు దీన్ని మన భాషలో. తలొక చేసి మనం కూడా ఈ రోజున
ఆ సినిమా చూసి సంతోషపడ్డ తిక్కడ కొనుక్కొని సినిమా చూడటం కాదు, దాంట్లో కూడా నిర్మాతలు అవ్వటం అనేది చాలా 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 సంతోషం. నిజంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఇందాక ఎవరో అన్నారు, సార్ అన్నారు, మన కూడా ఆ రోజున ఏం చేస్తున్నారు మీరంటే ఆ సినిమాలో డైరెక్టర్ చేసింది మేమే. ఆ సినిమాల భాగస్వాములు అవ్వటం కూడా మన అదృష్టం. అందులో కూడా మేమున్నామని చెప్పుకోవడానికి చాలా గర్వించుతున్నాము. మన కుటుంబాలు 1000 కుటుంబాలు, ఇప్పుడు 1000 మంది దీంట్లో ఉంటాం. 1000 మంది ఉన్న 1000 కుటుంబాలు చూస్తే కుటుంబానికి 5 మందిరైనా 4 మందిరైనా ఉంటాం కదా. ఆ 4 మంది మన బంధువులు చూసినా ఈ సినిమా సక్సెస్ అయింది. నిజంగా నాన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మాణ కమిటీలో సభ్యులుగా కాకుండా కూర్చోండి మన చిత్ర నిర్మాణ కమిటీలో సభ్యులుగా స్వచ్ఛందంగా కూడా కాకుండా సహ నిర్మాతగా కూడా చేరతారని చెప్పేసి మన ముందుకు వచ్చినటువంటి ఉమెన్ రైట్స్ చలమాల హైమావతి గారికి పేరు పేరున మీ అందరి తరపున మరియు చిత్ర నిర్మాణ కమిటీ మనందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో చివరిగా అల్లాడి రాము గారు కన్వీనర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తారు. మాట్లాడి ఓట్ ఆఫ్ థ్యాంక్. ఈ కార్యక్రమంలో చాలా టైం అయిపోయింది, ముగించేద్దాం. అయితే చలమాల హైమావతి గారికి ముఖ్యంగా అసలు ఎటువంటిది ఏమీ చెప్పకుండా రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి అనేక రకమైనటువంటి సంఘాలు వాళ్ళు మేడం మేడం అని చెప్పేసి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మనకంటే కూడా ఆవిడ గారు అన్ని రకాలుగా మెప్పించి మనకి సహాయ నిర్మాతలుగా జాయిన్ చేయించేటువంటి బాధ్యత ఎంతో ఉంది. తప్పకుండా జాయిన్ చేపిస్తారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.